முன்னந்திருவாய் மொழிப்பில்ல தான் உபதேசித்தனேர் தன்னின்படி தனவாத சொல்லும் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமாற தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. பின்பழகராம் பெருமாள் ஜீயர் பெருந்திவத்தில் அன்பது அற்றுமிக்க ஆசையினால் நம்பில்லைக்கான அடிமைகள் செய் அந்நிலைய நன்னெஞ்சே ஊனமறை எப்பொழுதும் ஓர். స్వామి మణవాళమామని ఉపదేశరత్నమాలని ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు. తిరువాయువు నూట్రందాది అని ఒక గ్రంథం కూడా అనుగ్రహించారు. తిరువాయువు నూట్రందాది అనేది తిరువాయువుడి 1102 పాసరాలు. అటైతే 10 పత్తు 100 తిరువాయువుడి. 100 తిరువాయువుడికి 100 పాసురంగా ఒక్కొక్క తిరువాయువుడికి ఒక్కొక్క పాసురంగా 100 పాసురాలు అనుగ్రహించారు. అది ఆళ్వార్ నమ్మాళ్వార్ వైభవం. అది కాకుండా ఆ తిరువాయువుని చెప్పడం ఉండే ఆ విషయం ఏమి అదంతా పూర్తిగా దాన్ని తెలిపిస్తున్నారు. అయితే సంప్రదాయ విషయం పూర్తిగా తెలిపించేది అనేది ఈ ఉపదేశిస్తున్నాడు. దాంట్లో నిన్న కాలక్షేపంలో 66వ పాసురం మనం అనుభవిస్తున్నాము. பின்பழகராம் பெருமாள் ஜீயர் பெருந்திவத்தில் அன்பது அற்றுமிக்க ஆசையினால் நம்பில்லைக்கான அடிமைகள் செய் அந்நிலைய நன்னெஞ்சே ஊனமறை எப்பொழுதும் ఓర్ చెప్పి ఇది పాసురం. ఈ పాసురంలో ఎందుకోసం ఇది వచ్చిందంటే ఆచార్య అభిమానం ఉత్తారకు ఉండాలా, ఆచార్యుడు శిష్యుడు ఉజ్జీవనం చూడాలా, ఆత్మలక్షణం చూడాలా, శిష్యుడు ఆచార్యుడు శరీరాన్ని తిరిమేని చూడాలని చెప్పి దీనికి ముందు పాసనం చెప్పి చూశాం. ఆచార్యన్ శిష్యన్ ఆరుయనే పేరుమవన్ தேசாரும் சிஷ்யவன் செய்வடிவை ஆசையுடன் நோக்கும் அவர் என்னும் நுண்ணறிவை கேட்டு வைத்த మార్గమన్నే நிற்க ఎరిదాన్ని ఆ భాషణం. ఆ ప్రకారం ఎవరైనా ఉన్నారా? ఆచార్య తిరిమేని అదే ఉద్దేశం, ఇదే అక్కర్లేదు అనేటువంటి ఉండాలంటే ఉన్నారని చెప్పేది ఈ పాసం 66వ పాసం. దాంట్లో పిన్బెడగరాం పెరుమాళ్ జీ అనే పశ్చాత్ సుందర దేశికన్న ఆయన పేరు. ఆ స్వామి నంబిల్ల తీర్థం అదే స్నానం చేసి వచ్చిన తర్వాత వచ్చే కావేరి స్నానం చేసి వచ్చే దోలో చెమట పోస్తా ఉంటుంది. ఆ చెమట పోస్తా ఉంటే ఇక్కడి నుంచి చెమట అట్నే కారుతా ఉంటుంది. అప్పుడు ఆయనకు ఆలవట్ట కైంకర్యం చేయాలి కదా, అందువల్ల ఈ పక్క ఆ పక్క చుట్టూ 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 ఆలవట్ట కైంకర్యం చేయాల. అందువల్ల నేను ఇక్కడే శ్రీరంగంలోనే ఉండాలా, నేను శ్రీవైకుంఠం వెళ్ళకూడదు, శ్రీవైకుంఠం నాకు అక్కర్లేదు. అదేం చెప్తున్నాడు? పెరుంతివత్తిల్ అన్బదువు అట్టు. పెరుంతివం అంటే శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠం నాకు అక్కర్లేదు. ఏమి స్వామి ఎంత వైభవం శ్రీవైకుంఠం ఉంటే దానికన్నా వైభవం నా ఆచార్యుడు. అప్పుడు శ్రీవైకుంఠం ఎంత ప్రేమ ఉండదో ఆ ప్రేమంతా ఆచార్యుడు మీద చూపించేశాడు. అంత పరిపూర్ణంగా చూపించాడు. సామాన్యంగా మన సంప్రదాయంలో 3 విషయాలు మనం తెలుసుకోవాలని చెప్తుంది. అర్చరాది గతి చింతనం, ఇది నిన్న చూశాను. అక్రూరయానం, తిరువేంకట యాత్రేయం. దాంట్లో అర్చరాది గతి చింతనం అంటే శ్రీవైకుంఠం పోయేది. ఒకరోజు మనకి దొరకద్ది, మనం పోతున్నాము ఆ ఆలోచనలోనే ఉండాలంట. ఆ ప్రకారం ఉంటారు కదా, ఆ ప్రకారం ఈయనకి అదే ఇష్టం లేదు. శ్రీవైకుంఠ ఆచార్యుడి కైంకర్యం కన్నా శ్రీవైకుంఠం గొప్పది కాదు, అది పెద్ద కైంకర్యం కాదు అని ఈ ప్రకారం ఉన్నాడు. సరే స్వామి ఆ ప్రకారం అంటే శ్రీవైకుంఠంలో ఎంత మాత్రం అనుభవము, ఎంత మాత్రం ప్రేమము, ఆ ప్రేమంతా తీసుకొచ్చి ఆళ్వాదరిచ్చని చెప్పి నేను నన్ను చూశాను. అందామ తన్పు செய்தி என் ஆபிசெயர் அம்மானுக்கு அந்தாம ஆழ்மொழி சங்கு ஆழிநூல் ஆரமுல சந்தாமரை தளங்கன் செங்கனிவா செங்கமனம் చందామరై అడిక్కల్ చంపన్ తిరువుడంబి అని చెప్పి ఆళ్వార్ వాసులం మొదట పత్రం. ఏమంటే ఆళ్వార్ మీద నమ్మాళ్వార్ మీద అంత ప్రేమ అంట. శ్రీవైకుంఠంలో ఎన్ని మందిలు ఉంటారు? 1 కోటి జనాలు ఉంటారు. నిత్యాత్మ ముక్తాత్మ వాళ్ళ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారో ఆ ప్రేమన్నీ తీసుకొచ్చి నమ్మాళ్వారి పెట్టేశాడంట. ఎందుకు స్వామి పెట్టేశాడు? దీన్ని
వ్యాఖ్యాత చెప్తున్నాడు, లేదు లేదు, వెనకల పెన్బడగరాం పెరుమాళి గారు నంబిళ్ళ మీద ఈ ప్రకారం ప్రేమ పెట్టుకోపోతాడో తిరిమే మీద, దానికి ఎగ్జాంపుల్ గా ఇది కావాలని చెప్పి ఈ ప్రకారం ప్రేమ పెట్టారని చెప్పి మన పూర్వాచార్యులు చెప్తారు. అంత వైభవం ఏంటంటే ఏది ఒకటి ముందుగా భగవంతుడు చేసిన తర్వాతనే మనం చేస్తాం. స్వామి అనుష్ఠానం ఆయన దగ్గర ఉండదా? రామకృష్ణ అవతారం చేశాడు, తల్లిదండ్రుల దగ్గర ఈ ప్రకారం ఉండాలని చెప్పాడు, ఆ ప్రకారం మనం ఉంటాం. ఆయనే లేదండి నేను ఎందుకు ఉండాలని చెప్పి అడుగుతాం కదా. అందువల్ల ఆయన మొదలు అనుష్ఠానం చేసి చూపిస్తాడు. దాని మన అదే ప్రకారం మొదట ఆయన అనుష్ఠానం చేశాడు. ఏం అనుష్ఠానం? నమ్మాళ్ళ మీద అంత ప్రేమ పెట్టేశాడు. శ్రీవైకుంఠం ఉండి అందరి దగ్గర ఉన్న ప్రేమన్ని తీసుకొచ్చి నమ్మాళ్ళ పెట్టేశాడు. సరే ఎందుకు స్వామి పెట్టాడంటే వెనకాల నంబిళ్ళ దగ్గర ప్రేమ కొట్టపోతారు కదా, పెన్బడగరాం పెరుమాళ్ చేయరు, దానికి ఒక ఎగ్జాంపుల్ కావాలి కదా, అందువల్ల పెట్టానంటాడు. ఈ ప్రకారం ఉంటారా స్వామి? జవలం జరిగి ఉండదంటే శ్రీరామాయణంలో ఈ ప్రకారం జరిగి ఉంటాడు. ఎక్కడంటే శ్రీరామం విభీషుడు వచ్చాడు. వచ్చిన తర్వాత శరణాలు చేయని వచ్చాడు. అయితే విభీషుడు మీద ఒక సందేహాలు వచ్చేసింది సుగ్రీవుడికి. ఏంటంటే సరైన టైంలో రాలా, కాలం లేకుండా ఉండే కాలంలో వచ్చాడు. ఒకటి ముందు వచ్చి ఉండాలా, లేదా వెనకైనా వచ్చి ఉండాలా. ఇప్పుడు ఇంకా ఓడిపోతాము, ఇంకా మన ఇది పోతుంది. ఇంకా ఎప్పుడైనా కానీ మనం భారతదేశంలో కూడా ఎలక్షన్ పెడతారు చూడండి. అప్పుడు ఏ పార్టీ అరాజకీయ నాయకుడు ఏ పార్టీ జయిస్తుందో దానిపై జాయిన్ అయిపోతారు. అది వాళ్ళకి తెలుస్తుంది. అదే ప్రకారం ఇప్పుడు రాముడు జయిస్తాడు, రావణాసుడు ఓడిపోతాడు, అది తెలుసుకొని వస్తున్నాడు అని చెప్పి ఈ ప్రకారం మాట్లాడాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడికి ఎంత ఉపదేశం చేయాలని చేసి, ఏ సుగ్రీవుడు గాను భయపడబాక, అంగుళ్యం అంటే ఈ ఏళ్ళు, ఈ ఏళ్ళతోనే ఒక్కొక్కరు నేను ఎట్లా సంహారం చేయాలని నేను చేస్తాను, అంత సామర్థ్యం నాకు ఉండదు, నువ్వు భయపడబాక, నాకే ఆప్తి రాదని చెప్పి అట్లాంటి ఉపదేశం చేసిన తర్వాత సుగ్రీవుడు ఒప్పుకున్నాడు. సరే నువ్వే పోయి తీసుకురా అన్నాడు. నువ్వే పోయి ఆ విభీషణుని తీసుకురా అని చెప్పాడు. తీసుకురా అని చెప్పిన తర్వాత అప్పుడు సుగ్రీవుడు ఒక మాట చెప్తాడు, అస్మాత్ తుల్యో భవతు. రామ, మేము ఎన్ని మందిని వానర సైన్యాలు ఉన్నాము, 1,00,000 మంది పైకి ఉన్నాము, అన్ని మంది మీద మీరు ఎంత ప్రేమ పెడతావు, అంత ప్రేమని తీసుకొని ఆ విభీషణుడి మీదనే పెట్టున్నాడు. విభీషణుడి మీదనే పెట్టు అని చెప్పాడు. ఎందుకంటే మనం ఏమనుకుంటాము, అన్ని ప్రేమ పెట్టుకొని ఒకరి మీద పెట్టచ్చు అంటే పెట్టుండారే. ఎక్కడ నమ్మాళ్ళవారి మీద శ్రీవైకుంఠం ఉండే నిత్యాత్మ ముక్తాత్మ మీద ఎంత ప్రేమ పెట్టాడో అదంతా నమ్మాళ్ళ మీద పెట్టేసాడు శ్రీవైకుంఠనాథుడు. అదే శ్రీవైకుంఠంలో ఎంత ప్రేమ ఒక్కొక్కరికి ఉంటుందో అదన్నీ తీసి పిల్లవరంగా సారీ ఈయన పెన్బడగరాం పెరుమాళ్ జీయర్ నంబిళ్ళ తిరిమేని మీద పెట్టేశాడు. అదే ప్రకారం వానర సైన్యాల మీద ఎంత ప్రేమ పెట్టుకుంటావో ఆ ప్రేమని విభీషణుడి మీద పెట్టి చెప్పి శుకుడు ప్రార్థిస్తాడు. దీనిదా ఆళ్వార్ పాసుమణి ఎంగం పక్కన్నోక్కరియాను ఎం పైందామరెక్కననే. ఎంగం పక్కన్నోర్ని ఇట్ట పక్క అట్ట పక్క చూడండి. కొంతమందిలంతా మనకు నచ్చింది అనుకోండి, వాళ్ళనే చూస్తూ ఉంటాం. అదేంటంటే ఎట్లా చూస్తున్నారు అంటే చూస్తూ ఉంటాను, నాకు చాలా నచ్చింది, వాళ్ళంటే నాకు ఇష్టం అంటారు కదా. ఆ ప్రకారం అట్లనే ఆళ్వార్ నమ్మాళ్వార్ అంటే ఆ ప్రకారం చూస్తూ ఉన్నట. ఎంగం పక్కన్నొక్కరియా అంటే అని చెప్తారు కదా, ఆయన ఒక్కరినే చూసినప్పుడు ఆళ్వార్ ఈ ప్రకారం చెప్తున్న దానిదా ఒరుమడై పగుతుదంటాడు. ఒరుమడై పగుతుదంటారు ఉంది. అప్పుడు ఎక్కడెక్కడో ఏదేదో ఉంటున్నా అన్ని తీసుకొచ్చి ఒకరి మీద పెడతారు కదా. అప్పుడు సరే స్వామి, ఈ పెన్బడగరాం పెరుమాళ్ జీకి శ్రీవైకుంఠం కూడా ఈయనకి రుచి లేదు, అక్కడ పోవాలని అభిప్రాయం లేదు. అందుకనే నంబిళ్ళ తిరిమేని మీద అంత మాత్రం ప్రాబల్యం పెట్టుకున్నాడు అని చెప్పి ఇప్పుడు నేను వ్యాఖ్యానం చదువుతాను. இச்சையிருந்ததில்லை என்று அருளை செய்தல் இதில் இப்படிதில் ஆதரவும் மட்டமாம்படி அதிலும் இஷ்டமாயிருப்பதான் விஷயத்தை சொல்லுகிறது. மிக்க ஆசையினால் நம்பில்லைக்கான அடிமைகள் செய் என்று, அதாவது தேசாரும் சிஷ்யனவன் சீர்வடிவை ஆசையுடன் நோக்குமன் என்கிறபடியே அந்த தேச விஷயத்திற்கு உண்டான ஆதரத்தை எல்லாம் தமக்கு
தேசகிரான நம்பிள்ள விஷயத்தில் கைங்கரியத்திலே ஆயிரத்தி ஒருவரை படைத்துக் கொண்டு போர்வதென்கை ஒருமனை படைத்துக் கொண்டంటే ஒருமனை படைத்துக் கொண்டு அந்த மீது உள்ள பிரேம ఒకరి మీద చూపించేది అదా ஒருமனை படைத்துக் கொண்டு போர்கை என்கை ஆகையால் இவருக்கு தேச விசேஷம் ருச்சி இதாரே நம்பில்லைக்கான அடிமைகள் செய் அந்நிலையை தம்முடைய ஆத்மரட்சணத்தில் அனவரதம் அபகிதராய் பரமபதம் தம்முடைய சிறுமுறுப்படி செலுத்தும்படி இருப்பராய் தமக்கு வகுத்த விஷயமாய் இருக்கிற நம்பில்லைக்கு இச்சா பிரகிருது குணை உபாசரை சசிஸ்தோசிதைகி என்கிறபடியே தத்தத் அவஸ்தோசிதமான அதாவது சுழற்றி பருமாறுகை முதலான சகலவித கைங்கரியங்களும் அவர் ஊக்கம்படி செய்து கொண்டு போந்த லோக விலட்சணமான நிஷ்டையை நன்னெஞ்சே நம்பெருமான் என்றும் நெஞ்சமே நல்ல நல்ல என்றும் சொல்கிறபடியே அந்த சர்மபர்வ நெட்டையை பிரார்த்தித்துக் கொண்டு போருகிற விலட்சணமான நெஞ்சே విలక్షణుడియ జ్ఞాన అనుష్ఠానங்களில் వాంఛవుడియ నెంజే ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు నంబిళ్ళకుండ వైభవం చెప్తున్నాడు. ఇంతవరకు పెన్బడగరాం పెరుమాళ్ ఎట్లా నంబి తిరుమేనేమి ఏమాత్రం చూసాం మనం చూసాం. నంబిలు కూడా వైభవం అంటే పెన్బడ పెరుమాళ్ చేరి ఉన్నారు కదా, ఆయన శిష్యుడు. ఆయన ఆత్మరక్షణలో చాలా ఆలోచన చేస్తానే ఉంటాడట. ఆయన ఆత్మరక్షణ ఎట్లా చేయాలా, ఎలా చేయాలా, చెయ్యాలనే అని చెప్పి ఆ ప్రకారం చేసుకుంటా ఉంటాడు. అట్లయితే ఒక ఆచారుడు శిష్యన్ ఆరుయిరై పేరుమవన్ అట్లయితే ఆచారుడు ఏం చేయాలా, శిష్యుడిని ఆత్మరక్షణ చూడాలా. ఆ ప్రకారం నమ్మిల్లే పిన్బడగరాం పెరుమాళ్ ఆత్మరక్షణ ఎలా చేయాలా, ఎట్లా చేయాలి అదే ఆలోచన ఉంటాడంట. ఎందుకంటే ఎప్పుడూ అదే తెలుసుకుంటా ఉంటాడు. ఈయనకి ఇట్లా చేస్తే బాగుంటుందా, ఈ ప్రకారం చేస్తే బాగుంటుందా, ఆ ప్రకారం చేస్తే బాగుంటుందా అని చెప్పి ఈ ఆలోచననే అప్పుడు పెన్బడగరాం పెరుమాళ్ ఉజ్జీవనికి ఏమేమి చేయాలో అదంతా చేస్తా ఉంటాడు. ఇది మొదట వైభవం నంబిళ్ళకి. అటైతే ఎంత ప్రేమ నా మీద ఈ పెన్బడగరాం పెరుమాళ్ చెప్పుకుంటాడు, నా మీద ఎంత ప్రేమ, నా ఉజ్జీవనం ఒకటే చూస్తాడు, ఆయన వేరేం చూడటం లేదు అని ఈ ప్రకారం మొదట వైభవం నంబిళ్ళకి చెప్తున్నాడు. రెండో వైభవం ఏంటంటే ఆ స్వామికి పరంపదం ఆయన శక్తి ఉండాలి కదా. సరే స్వామి ఉజ్జీవనం కావాలని చెప్తున్నారే, ఆచార్యుడికి పరంపదం తీసుకుపోయే ఒక శక్తి అనేది ఉంటుందా? అప్పుడప్పుడు మీకే కొంచెం గుర్తు, అప్పుడప్పుడు మీరు అనుకుంటారు ఆచార్యుడికి పరంపదం తీసుకుపోయే శక్తి అనేది ఉంటుందా? ఆయనకి పరంపదం తీసుకుపోయిన ఒక శక్తియో ఆ దారియో తెలవలేదనుకోండి, అప్పుడు ఆయన తిరుగుని బట్టి లాభం లేదు. సరే పరంపదం పోయేదని దారి తెలుసు, అది ఎట్లా తెలుసుకోపోవాలని తెలుసు. అయితే నా శిష్యుడి మీద ప్రేమ లేదనుకోండి, అప్పుడు పరంపదం దొరకదు. అప్పుడు పరంపదం కావాలంటే పరంపదం పోయే దారి తెలవాల. అది ఎట్లా పోవాలా, ఎలా పోవాలా, ఎట్లా చేసుకోవాలా అనుకునే శక్తి ఏమి అదన్నీ తెలిసి ఉండాలా ఆచార్యుడికి. ఇది ఒకటి. రెండోది, ఆ ఆచార్యుడు ఏ శిష్యుడిని పరంపదం పంపించాలనో ఆ శిష్యుడి మీద ప్రేమ ఉండాల. అదే ఆచార్య అభిమానం. ఆ ప్రేమ ఉండాల. ఆ శిష్యుడి మీద ప్రేమ లేదంటేనూ పరంపదం దొరకదు. ఆ ఆచార్యుడికి పరంపదం పోయే దారి తెలవలేదంటే కూడా పరంపదం దొరకదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒకరు డబ్బులు వచ్చి అడిగారు, 10,000 కావాలండి, అడిగిన దగ్గర 10,000 లేదు అనుకోండి, ఏం లేదని అదేంటే నేను ఇస్తానంటే ఎలా ఇస్తాను, ఇవ్వను కాదు. అదే నా దగ్గర ఉండాది, డబ్బులు ఉండాది, 10,000 కాదు 10 లక్షలు నాది ఉన్నది. అయితే అతనికి ఇవ్వాలనే ఒక అభిప్రాయం నాకు లేదంటే అప్పుడు ఆయన దొరకదు. అప్పుడు రెండు కావాలి. ఒకటి, నా దగ్గర డబ్బులు ఉండాలా ఆయన ఇవ్వటానికి, అప్పుడుదా ఇవ్వనవద్ది. డబ్బులు ఉండేది ఒకటే కాదు, ఆయనకి ఇవ్వాలనే అభిప్రాయం నాకు ఉండాల. అదే ప్రకారం అప్పుడే ఆయనకి 10,000 అడిగంటే 10,000 అయిపోయి ఇవ్వచ్చు. అదే ప్రకారం ఇప్పుడు శ్రీవైకుంఠం పోవాలంటే శిష్యులు ఆచార్యుడికి ఈ శిష్యుని శ్రీవైకుంఠం పంపించే ఒక స్థితి ఉండాల. ఆ స్థితి లేదనుకోండి, ఆచార్యుడు తిరువడి పట్టుకుని లాభం లేదు. అది కాకుండా ఆ స్థితి ఉండదండి, ఆయనకి ఆ శక్తి ఉండాది, శ్రీవైకుంఠం తీసుకుపోయే పరిపూర్ణమైన అనుగ్రహం ఆయన దగ్గర ఉన్నది స్వామి. అయితే నా మీద అంటే శిష్యుడి మీద అభిమానం లేదనుకోండి, ప్రేమ లేదనుకోండి, అప్పుడు దొరకదు. అప్పుడు ఒక ఆచార్యుడికి రెండు విషయాలు ఉండాలి. ఒకటి,
ఆయనకి పరంపదం పోయే దారి తెలవాలా, అది తీసుకోపోయే సామర్థ్యం ఉండాలా. అది కాకుండా ఆ శిష్యుడి దగ్గర ఒక ప్రేమ ఉండాలి. ఈ రెండు ఉండాదంటే ఉన్నది, నంబిల దగ్గర ఉండదు, పూర్తిగా ఉండదు. పరంపద పోయేందుకు ఉండదంటే ఆ ఉండదు. ఎక్కడ స్వామి ఏ ప్రకారం ఉండదు, దానికి ఒక చరిత్రం చెప్తారు, ఆశ్చర్యమైన చరిత్రం. ఈ చరిత్రం మనం ముందుగా చూసున్నాం. ఆశ్చర్యమైన నంబిల్ల మోక్షం ఇస్తాడంటే ఇచ్చాడు. ఎక్కడ స్వామి ఆశ్చర్యమైన చరిత్రం. దీని ముందు పాసరం, దీనికి ముందే మనం చూసి ఇదే ఉదయిస్తున్న వాళ్ళ పాసరంలోనే చూసిన్నాం. ఏ పాసరందినా நஞ்சிய தம்முடைய நல்லருளால் ఏవి విడ పిన్ పెరియవాచాన్ పిల్లయదన, ఇది ఒక పాసురం. దాని తర్వాత నంబిల్లై ఆయన అనుగ్రహం వల్ల పెరియవాచంలో 24 இப்படி రాసేది ఒక పాసరం వస్తుంది కదా. நம்பில்லை தம்முடைய நல்லருளால் ஏவி விட பின் பெரியவாச்சான் பிள்ளை அதனால் இன்ப 60 మారన్ మరైపొరలు சொன்னది 24 ఆయన. ఆ పాసంలో ఈ ఐతిహ్యం మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఏంటంటే నంబిల్ల తిరుమాలిగల కాలక్షేపం జరుగుతుంది. సన్నిధిల కాలక్షేపం అనేది వేరు. ఇప్పుడు మీకు రెడీ ఇక్కడ చెప్తున్నాను. ఇది కాకుండా బయట ఆయన చాలా చెప్తా ఉంటాను. వాళ్ళు పిలుస్తూ ఉంటారు, వాళ్ళు కారు తీసుకొస్తారు, తీసుకుపోతారు, తీసుకొని చెప్పేసి నేను వచ్చేస్తాను, వాళ్ళని తీసుకొచ్చి వదిలేస్తారు. సరే, ఆ ప్రకారం ఆయన తిరుమాలి, నంబిల్ల తిరుమాలికి ఉంటుంది కదా. ఇదంతా శ్రీరంగంలో జరిగిన చరిత్రలు. అందులో ఆయన తిరుమాలికి ఉంటుంది కదా. ఆయన తిరుమాలిగా కాలక్షేపం జరుగుతుంది. కాలక్షేపం జరుగుతూ ఉన్నప్పుడు చాలా శ్రీ వైష్ణవులు వచ్చేసారు. ఆ స్థలం ఆయన తిరుమాలిగా స్థలం చాలలేదు. చాలా కాబట్టి ఏం చెయ్యాలని చెప్పి పక్కన ఒక పెద్ద ఆమె కూడా వైష్ణవాలే. శ్రీరంగంలో 99% అది వైష్ణవాలే ఉంటారు, వేరే ఉంటారు. అంటే నమ్మిన వాళ్ళు ఆ ప్రకారం అందరిని తీసుకొచ్చుకుంటారు. అది భగవద్ అనుగ్రహం. అది అందుకుదా అది భూలోక వైకుంఠం అంటారు. ఈ ప్రకారం తిరుమలలో ఉంటుందంటే ఉండదు. ఎవరెవరో వస్తారు, ఏదేదో చేస్తారు. ఇప్పుడు తిరుమల కొన్ని మారిపోతుంది. కొన్ని విషయాలంతా ఇప్పుడు నిజంగా పోయేటోళ్ళు చాలా మంది ఉండారు, అది లేదని చెప్పలేదు. అయితే అది ఒక టూరిస్ట్ స్పాట్ గా చేసుకుంటున్నారు. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుందండి, ఎండాకాలం కొంచెం బాగుంటుందండి, ఇది బాగుంటుంది, ఈ ప్రకారం చేసుకుంటారు. ఎందుకు చెప్తా అంటే ఇప్పుడు ఇది శ్రీరంగంలో ఈ ప్రకారం పక్కన ఆయమ్మ ఇల్లు ఉండాలి. ఆమె ఇల్లు ఈయన నంబిల్ల తిరుమాలితో కలిపిచ్చేసాం అనుకోండి. కలిసేయమంటే అప్పుడు ఆ తిరుమాలికి పెద్దదైపోయిందంటే కాలక్షేపం వినటానికి శ్రీ వైష్ణవులు వస్తారు కదా. అప్పుడు వాళ్ళు కూర్చోడానికి తావు దొరకద్ది అని చెప్పి అక్కడ పోయి అడిగాడు. ఆ అమ్మని పోయి అడిగారు. ఆ ముసలామె కొంచెం వయసు అయింది. ఆమె దగ్గర పోయి అడిగారు. అడిగిన తర్వాత ఆమె ఏం చెప్పింది తెలుసా? శ్రీ వైష్ణవులే నంబిల్లంటే నంబిల్ల వైభవం అన్ని తెలుసు. ఆమె ఏం అడిగిందంటే, ఈ శ్రీరంగంలో ఎట్లాంటి దివ్యదేశం, ఈ దివ్యదేశంలో 2 అడుగుల స్థలం దొరకద్దా? నన్ను వచ్చి అడుగుతున్నారు మీరు, 2 అడుగుల స్థలం దొరకద్దా ఈ శ్రీరంగంలో? ఇది అడిగని చెప్పేది 800 సంవత్సరం ముందు, ఇప్పుడు కాదు. ఇప్పుడైతే ఇప్పుడు సిటీలో దొరకదు. ఇప్పుడు విలేజ్ కూడా అయిపోయింది, అంత చాలా రేటు పెరిగిపోయింది. అది చెప్పేది 800 సంవత్సరం ముందు. అప్పుడు ఇంత జనాలే లేదు. అయినా కూడా అప్పుడేంటే శ్రీరంగంలోనికి ఇల్లు తీయాలంటే 2 అడుగులు ఇల్లు దొరకద్దా? అట్లా నన్ను వచ్చి అడుగుతున్నావే నువ్వు అని చెప్పి ఆ నంబిల శిష్యులతో పోయి అడిగారు కదా, వాళ్ళ దగ్గర ఈ మాట చెప్పాడు. అది వచ్చి నంబిల దగ్గర వచ్చి చెప్పేది, ఇలాగ అడుగుతుంది, ఈ మాట చెప్తుంది, మనకి స్థలం కావాలా, ఇంకా మనకి అందరూ బయట కూర్చుంటున్నారు, బయట కూర్చుంటే వినిపిలేదంటే ఇప్పుడంతా మైక్ ఉంటుంది, దానికి తగినట్టు ఏమేమి ఉందో అంతా ఉంటుంది. ఆ కాలం అదంతా లేదు కదా, వినిపిలేదే. అప్పుడు ఏం చేయాలన్నా అప్పుడు అన్నాడు, ఎందుకంట అని అంటాడు. మళ్ళా నంబిల చెప్పాడు, ఆమెకి వేరే స్థలం ఇస్తా అని చెప్తే అప్పుడు ఈ స్థలం వదిలేని చెప్పు, నా వేరే స్థలం ఇస్తా అని చెప్పు. అప్పుడు ఆమె ఏం చెప్పింది, వేరే స్థలం ఇస్తా ఉంటుండరే, ఎక్కడిస్తారు, ఎలా ఇస్తారు, ఏ ప్రకారం ఇస్తారు అని చెప్పి ఆమె అడుగుతుంది. నీకు వేరే స్థలం ఎక్కడ కావాలా అని నంబిల శిష్యులు అందరూ, వేరే స్థలం కాబట్టి మీకు ఎక్కడ కావాలా అని చెప్పి. ఇప్పుడు కూడా మనకి కొన్ని రైల్వే ట్రాక్ వస్తుంది అనుకోండి, అక్కడ ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ ట్రాక్ కి స్థలం కావాలని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి వేరే స్థలం ఇస్తుంది. అయితే ఆ స్థలం అనేది అంతేమి మంచి స్థలంగా ఉండదు, ఏదో ఇచ్చి కావాలా, మరేం చేయలేదు, ఖాళీ చేయలేదంటే వాళ్ళకి తీసి పారేస్తారు.
అయినా కూడా ఇప్పుడు ఆ పెద్దామ దగ్గర అడుగుతున్నారు, నీకు వేరే స్థలం ఇస్తాడ స్వామి నంబిల్ల, అందువల్ల నువ్వు వచ్చి ఇది వదిలేసేయను, వేరే స్థలం ఉంటే ఎక్కడ ఇస్తారు అని చెప్పాడు. మళ్ళా వాళ్ళు నంబిల దగ్గర వచ్చి చెప్పారు, ఇవన్నీ ఎక్కడ ఇస్తారని చెప్పిన ఈ అమ్మాయి ఈ మాట మాట్లాడుతుంది అని చెప్పి అడుగుతుంది. వేరే స్థలం ఎక్కడ కావాలంట ఆమెనే అడుగు అని చెప్పి నంబిల చెప్పేసాడు. సరే మళ్ళీ వీళ్ళు పోయి వాళ్ళ దగ్గర పోయి అడిగారు, ఏమి ఎక్కడ కావాలి నీకు? నాకు శ్రీవైకుంఠ స్థలం కావాలా, ఇస్తాడా మీ ఆచార్యుడు నంబిల్లి అని చెప్పాను. నాకు శ్రీవైకుంఠ స్థలం కావాలా, మీ ఆచార్యుడు ఇస్తాడా అని చెప్పింది. సరే నంబిల్లి అక్కడ పక్కన నిలబడి విన్నాడు. అట్లా శ్రీవైకుంఠ స్థలం కావాలా? అవును, శ్రీవైకుంఠ స్థలం ఇచ్చే పనైతే ఇప్పుడు నా స్థలం ఇప్పుడు మీకు ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని చెప్పింది పెద్ద ఆమె. నంబిల్లి ఇస్తా అని చెప్పేశాడు. ఎట్లా చెప్పాడు? కలవలా, ఇస్తాను శ్రీవైకుంఠానికి స్థలం ఇచ్చేస్తాను అని చెప్పేశాడు. ఆ పెద్దామ నమ్మలా. స్థలం ఇచ్చామని చెప్పే కదా, నేను ఎట్లా నమ్ముకున్నది, ఎట్లా నేను బిలీవ్ చేసేది, ఎలా నేను నమ్మేది అని చెప్పి నాకు రాసి ఇదిగో ఈ పెద్దామ స్థలం నేను తీసుకున్నాను, దానికి పాటింపుగా ఏం చేస్తా అంటే శ్రీవైకుంఠం నా స్థలం ఇస్తున్నాను అని చెప్పి నాకు రాసిచ్చేవంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను, నాకు నమ్మకం కావాలి కదా అని చెప్పి ఈ మాట పెద్దామ చెప్పిన తర్వాత నంబిల్లి తాళపత్రం తెచ్చుకొచ్చి, అప్పుడంతా పేపర్స్ అంతా లేదు కదా, తాళపత్రం తీసుకొచ్చాడు, తెచ్చి కాబట్టి రాశాడు. ఆమె చేతులు ఇచ్చేసాడు. తీసిన తర్వాత తీసుకుంది, ఆనందంగా తీసుకుని ఇంట్లో పెట్టి దాని తిరువారాంలో పెట్టి తిరువారం చేస్తాంది. మొదటి రోజు, రెండో రోజు శ్రీవైకుంఠం పోయింది. శ్రీవైకుంఠం కూర్చుంది. ఇప్పుడు ఇచ్చింది ఎవరు? నంబిల్లే. శ్రీవైకుంఠం పోయింది. ఎందుకు చెప్తానంటే అప్పుడు శ్రీవైకుంఠం ఇచ్చే ఒక స్థితి నంబిల్లకి ఉండాలి. ఆమెకి ఇచ్చాడే పెద్దామెకి. ఒక్కరోజే ఆ తాళపత్రాలు పెట్టుకుని ఒక్కరోజే తిరువారాన్ని చేసింది. మరుసటి రోజు ఆయన తీసుకున్నాడు. అక్కడ ఆయనకి స్థలం. ఇప్పుడు మనం పోతే కూడా చూడొచ్చంట, మన పెద్దవాళ్ళు చెప్తారు. మనం పోతే కూడా ఆ భగవంతుడు మరిగా నంబిల దగ్గర ఒక పెద్ద స్థలం తీసుకొచ్చిందే, ఆమె స్థలం ఎక్కడైనా అడిగితే చూపిస్తాడంట. శ్రీవైకుంఠంలో చూపిస్తాడు. ఎందుకు చూద్దా ఆ ప్రకారం చేసే కదా, ఎందుకు వస్తున్నా అట్లా అంటున్నా. అది ఇదే చెప్తున్నా, పరమపదం తన్ కై శిరువురు అంటే నంబిళ్ళ రాసిస్తే పరమపదం దొరుకుతుందట. నంబిళ్ళ రామిస్తే పరమపదం దొరుకుతుందని దీన్ని எம்பெருமானார் திருக்கோளூர் பார்த்தார். తిరుక్కోలూరు పెన్బిళ్ళ వార్తని, తిరుక్కోలూరు పెన్బిళ్ళ రహస్యంలో ఒకటి ఉండదు. అది మనం ఇంకా కార్యక్రమం చూడలేదు. తిరుక్కోలూరు పెన్బిళ్ళ రహస్యం దాంట్లో అక్కడ ఆ ఊరు లోపల పోయేటప్పుడు ఒక అమ్మాయి, ఆమె ఏం చేస్తే బయట వస్తుంది. ఎందుకు నేను లోపల వస్తున్నాను, నువ్వు బయట పోతున్నావు అంటాను. నాకు ఈ ఊర్లో ఉండటానికి నాకు యోగ్యత లేదు. ఆ యోగ్యత లేదు. ఇక్కడ ఎట్టాటోళ్ళతో ఉన్నారు, ఎంత పెద్దోళ్ళంతా ఉన్నారు, నాకు ఏది లేదు, నేను నీచుడు, అందువల్ల నేను ఇక్కడ ఉండటానికి వీలు లేదని ఏం చెప్తుంది ఆ అమ్మాయి. చెప్తుంది ఉండటానికి లేదు. నువ్వు ఎవరు, నువ్వు ఏమంటే లైన్గా 85 వార్తలు చెప్తుంది. ఆశ్చర్యమైన ఉంది. తిరుక్కోలూరు పెన్బిళ్ళ వార్తని పెద్ద గ్రంథం ఉంది. ఎంబెరుమానారు స్వామి రామానుజుల వారి ముందు ఆ అమ్మాయి పూర్తిగా చెప్తుంది. అప్పుడు ఆమె చెప్తుంది ఈ మాట ఒకటి చెప్తుంది. ఏం చెప్పిందంటే, ఇక్కడ నాకు ఉండటానికి లేదు, ఇక్కడ లేదు, ఉండటానికి లేదని చెప్తుంది కదా. ఈ ప్రకారం ఇంకో చరిత్రను చెప్పేస్తాం. శ్రీరంగంలో స్వామి మఠం ఉంటుంది. తాయారు సన్నిధికి ఆపకద స్వామి మఠం ఉంటుంది, ఎంబిరమనార మఠం. ఆ ఎంబిరమనార మఠంలో రోజు ఒక వైశ్యులు, ఆ వైశ్యులు ఏం చేస్తున్నారు, రోజు అది ఏం చేస్తుందంటే పెరుగు, పాలు, నెయ్యి ఇదంతా ఇస్తూ వస్తుంది. ఇచ్చేసి ఇప్పుడు కూడా మనం కొంతమంది తీసుకుంటాము. నెలకైతే లెక్క చెప్పండి ఎంత అవుద్ది, ఇచ్చేస్తాను అని చెప్పారు. ఆ ప్రకారం రోజు ఇస్తా వస్తున్నప్పుడు ఆమె దగ్గర అడిగారు, అయిపోయింది నెల అయిపోయిన నీకు లెక్క చెప్పు, ఎంత ఇవ్వాలా, డబ్బులు ఎంత ఇవ్వాలా, డబ్బులు కాదు వేరే ఏదో ఒకటి, అవి ఎంత ఇవ్వాలని చెప్పి అడిగారు. అడిగిన తర్వాత నేను డబ్బుల కోసం ఇవ్వలేదని చెప్పేసి, అప్పుడు ఏదైనా ఫ్రీగా ఇస్తున్నావు అని చెప్పి అనుకున్నాడు. లేదు డబ్బుల కోసం ఇవ్వలేదని చెప్పాను కదా, అయితే వేరే ఇంకోటి కావాలన్నాడు. ఇంకోటి ఏం కావాలి నీకు, ఏం కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఏం కావాలంటే ఏం లేదు, నాకు రామానుజుల వారు చైరాతి వేచిస్తే
శ్రీమన్నారాయణ మోక్షం ఇస్తాడని చెప్పి నాకు వినబడ్డాను. ఆయన చైరాతి వేసి చెప్పు, నేను శ్రీమన్నారాయణ దగ్గర తీసుకొని మోక్షం తీసుకుంటాను. పాలు పెరిగి ఇచ్చి మోక్షం తీసుకుంటున్నాడు. ఇది న్యాయమా చూడండి. పాలు పెరిగిచ్చి స్థలం ఇచ్చి మోక్షం. శ్రీరంగంలో 2 అడుగు స్థలం ఇచ్చి మోక్షానికి పోయింది ఒక ఆమె. పాలు పెరిగిచ్చి మోక్షానికి అడుగుతుంది. వెంటనే ఏం చేశాడు స్వామి రామానుజుల వారు? భగవంతుడు తాళపత్రం తీసాడు, రాశాడు, తీసుకున్నాడు. ఆనందంగా తీసుకుంది. ఆ వైశ్యం తీసుకుని అక్కడి జరిగింది శ్రీరంగంలో. అక్కడి నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవెంకటముని ఆ శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఆయన దగ్గర వచ్చి నిలబడింది తెరవేశం గారు. నేను వచ్చున్నాను, ఎట్లాంటి వాడు నేను వచ్చున్నాను అన్నాడు. ఎవరు నువ్వు ఉంటున్నాను? ఆయన దగ్గర తీసుకొచ్చున్నాను, ఇదిగో తాళపత్రం అని చెప్పి వెంటనే ఆ స్క్రీన్ కింద పడిపోయింది. ఏం కావాలన్నాడు? ఇదిగో రాయించాడు, మోక్షం ఇవ్వాలి అని చెప్పి ఇచ్చాడు. వెంటనే మోక్షానికి పోయింది. ఎందుకు చెప్తానంటే ఆమె పేరు పెట్టి అమ్మయార్ అని పేరు. పెట్టి అమ్మయార్ అని చెప్తారు. అది నేరుగా అక్కడ పోయిన తర్వాత నేరుగా మోక్షానికి పోయింది చెప్తుంది. అది సమన్గోల్ వీడి తరం తడం కుండ్రమే అని చెప్తారు మన వాసనంలో. సమన్గోల్ వీడి తరం తడం కుండ్రమే అని చెప్పి తిరువేంకటానికి ఇచ్చిన తర్వాత ఇదంతా తిరుక్కోళూరు పెన్బిల్ల చెప్తుంది. తిరుక్కోళూరు స్వామి ఎంబెరుమన్నారు పోయారు కదా రామానుజుల వారు. పోయిన తర్వాత ఈ పోయిన ఈ ప్రకారం నేను ఏదైనా చేసేనా? ఈ ప్రకారం అంటే నంబిళ్ళ చరిత్ర వెనకాల దానికి ముందు జరిగిన చరిత్ర స్వామి రామానుజుల వారికి. ఆ రామానుజుల వారి దగ్గర చెప్పేదే రామానుజుల వారి దగ్గర ఆ అమ్మాయి. ఈ భారీగా ఆమె ఆ వైశ్యాలు ఆ పెరుగు పాలిచ్చి అది రాసి తీసుకొని మోక్షానికి పోయిందే. అలాంటి వైభవం నాకేనా ఉండదా? అందువల్ల నాకు ఈ లోకంలో ఉండేదానికి, ఈ ఊర్లో ఉండేదానికి, తిరుకోలో ఉండటానికి నాకు యోగ్యత లేదు అని చెప్పి ఈ ప్రకారం చెప్తా ఉండేది. దీనిలో ఒక విషయం చూడండి. దీని ఏ ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైన విషయం. నంబిళ్ళ దగ్గర తీసుకుంది ఒక ఆడామ, ఒక స్త్రీగా. అదే ప్రకారం మన రామానుజుల వారి దగ్గర పెట్టిన ఒక అమ్మాయి, పెద్ద ఆమె తీసుకుంది. ఇంకేమి కృష్ణుడు కట్టేశాడు. కట్టున్న పన్య పెరుమాని కట్టేసింది. నందగోపుడు వచ్చి కట్టిందంటే ఏంది యశోద ఈ ప్రకారం చేసింది, బుద్ధి లేదు దానికి, బిడ్డని ఈ ప్రకారం కట్టచ్చా అని చెప్పి కట్ట తెప్పేశాడు. నువ్వు పోయి ముందుగా పోయి ఇదిగో ఇది వచ్చినది, పండ్లు వచ్చినది, ఆ పండ్లు పోయి తీసుకొని నావల్ పండు ఉంటాడు, నేరడి పండు, దాన్ని పోయి తీసుకొని చెప్పి ముందుగా పంపిస్తాడు. కబగబం పరిగెత్తి వస్తున్నాడు. పరిగెత్తి వచ్చినప్పుడు అప్పుడు నేరుగా ఆమె ఏం చెప్తుంది, నాకు ఇవ్వడానికి ఇచ్చేది నేను పండ్లు ఇస్తానంటాను. ఇదిగో ఎంత ధాన్యాలు కావాలా, ఒడ్లు కావాలా, ధాన్యం కావాలా, ఏం కావాలా అన్ని తీసుకో అని చెప్పి తీసుకొని ఇదంతా నాకు అక్కర్లేదు. అప్పుడు ఏం కావాలంటే నాకు మోక్షం కావాలని అవుతుంది. పండ్లు నేరడి పండ్లు ఇచ్చి మోక్షం తీసుకుంది. ఇప్పుడు దీంట్లో చూడండి, దీంట్లో ఆ ముగ్గురు స్త్రీలు, అదేంటో మగోళ్ళకే లేదు, ఒక్క మగోళ్ళు కూడా లేదు అక్కడ. ఎవరో పురుషులు ఎవరో ఒకరైనా ఉండాలి కదా. స్వామి రామానుజుల వారి మోక్షం ఇచ్చింది పెద్దామ ఒకరికి, నంబిళ్ళ మోక్షం ఇచ్చింది అది ఒక పెద్దామ ఒకటికి. అదే ప్రకారం ఇక్కడ కృష్ణుడు అది వచ్చే ద్వాపరయుగంలో పండిచ్చి మోక్షం పోయింది ఒక పెద్దామనే. అంత స్త్రీలే. అటైతే ఏంటంటే పురుషుడికి అంతా ఈ వైభవం లేదు. అయితే మనం ఏం చెప్పుకుంటాము, అదేంటంటే పురుషులకి ఏదో చేస్తా ఉంటారు, మాకు అదంతా లేదా, వేదం చెప్పాలి, ఇది మోక్ష కాలక్షేమం వచ్చినాయి. పురుషులు ఎవరైనా ఉన్నారా? మీరు చూడండి, ఎన్ని మంది పురుషులు వస్తున్నారు. ఒకరు ఉండొచ్చు, 2 ఉండొచ్చు. అది సంప్రదాయం కూడా అంతే. ఎక్కడ పోయినా మన ఉత్సవాలకి పోయినా కూడా అక్కడ గోష్ఠి ఎక్కడంటే ఆండాల గోష్ఠి. స్వామి ఆళ్వార్ల గోష్ఠి 2 ఉండరు. ఆండాల గోష్ఠి 1000 మంది దాకా ఉండారండి. అదేం పోయిన కాలక్షేమం కూడా అంతే. అది ఆంధ్రదేశం ఒకటే కాదు, ఏ దేశానికి పోయినా అది ఏంటంటే వాళ్ళకున్న వైభవం ఎవరుకుంటారు. పెంబిరందారైదం పెరుందుయర్ కాన్గిలే 2 వంచుడరో వారాదులిత్తాన్. ఎందుకో ఈ మాట చెప్తానంటే, ఏం స్వామి నేను శ్రీగా పుట్టేశాను, మాకేమున్నదని నేను అనుకుంటాడు కదా, వాడికే వైభవం.
వేరే ఎవరికి ఆ భయం వాళ్ళే ఏది చేయకుండా మోక్షానికి పోతున్నారు. వీళ్ళకి ఎన్నెన్నో చెయ్యాల, చేసినా కూడా తప్పు రోజు అలా ఉంటుంది. ఎందుకు చెప్తారంటే అది ఇది కాలక్షేపం, ఇది రాసి పెడతారు అంటే రాసి పెట్టరు, ఇదంతా కాలక్షేపం ఏంటంటే తెలుస్తుంది. మా స్వామి ఇదంతా చెప్తారు. ఎందుకంటే అప్పుడు ఇదే ఋషులు కాసుకొని ఉంటారు. ఎంత 32 విద్యా స్థానాలు చేసుకొని ఏదేదో చేసుకొని అదంతా చేసుకొని కాసుకొని ఉంటారు. దొరుకుతుందా పెన్నలాం చెడైనానం బ్రహ్మణం உன்னைக்காண்பான் ఎన్నలా ఊడి తలం செய்த వెలిగి నిప్పారు వెన్నులార్ వియప్ప వంద ఆనెక్కన్ను కరుణ ఇంద కన్నురాం. బ్రహ్మ ఏమి శివుడు ఏమి ఇంత కాసుకుంటారు. ఎప్పుడు భగవంతుడు అనుగ్రహం దొరుకుతుంది కాసుకుంటారు కదా. అయితే వీళ్ళు ఏదైనా చేశారంటే పనులు ఇచ్చేసి మోక్షం, స్థలం ఇచ్చేసి మోక్షం, అదే ఇంకోటి ఏం తెలిసింది, ఇదంతా మోక్షం పోతున్నారు కదా. అందువల్ల ఆహా ఇప్పుడు ఇచ్ఛ ప్రగతి అనుగుణైకి ఉపారాశైక దేశికత ఇచ్చారది. ఆచారుడు ఏం అనుకుంటాడో ఆయనకేం పట్టుకుంటుందో అది మనం చెయ్యాలి. ఆచారు ఉచితమైన కైంకర్యం చెయ్యాలి. ఆయన తిరువుళ్ళం కాలానికి తగినట్టు చెయ్యాల, ఆ దేశానికి తగినట్టు చెయ్యాల, ఆయన తిరువుళ్ళం తగినట్టు చెయ్యాల. కైంకర్యం ఏమంటే భగవంతుడికి నచ్చిందే మనకి ఇవ్వాలని చెప్పి లేదు, మనకు నచ్చింది భగవంతుడు ఇవ్వచ్చు. స్వామి ఈ రోజు నాకు బెల్లం పొంగల్ చేయాలనుకున్నాను, తినాలనుకున్నాను, నువ్వు తీసుకో, నీకు పెట్టేసి నేను తింటాను. ఏం మాట్లాడు, ఇదన్నా పెట్టేవే, సరే కమ్మగా తింటానని చెప్తాను. అయితే ఆచారుడు ఇచ్చినప్పుడు ఆయనకేం నచ్చుతుంది, ఆయనకేం కావాలా. ఆయనకి ఈరోజు పులిహోర తినాలనుకున్నాను, నేను పోయిన ఇదిగో పెరుగన్నం తినండి అంటే ఆయనకి ముదురుగానే జలుబు, ముక్కులో కారుతా ఉన్నది. ఆయన కొన్ని మందిలు పండ్లంతా పెడతారు. ఎండాకాలంలో ఉండే పండ్లు వేరు, చలికాలం ఉండే పండ్లు వేరు. చలికాలం ఉండే పండ్లుని ఎండాకాలం ఇవ్వకూడదు, ఎండాకాలం ఉండే పండ్లని చలికాలం ఇవ్వకూడదు. అయితే మార్చి ఇచ్చారనుకోండి ఆయనకే ఇదైపోతుంది కదా. అప్పుడు ఆయన త్రివేణి తగినట్టు, ఆయన ఆలోచనలు తగినట్టు, ఆ కాలానికి తగినట్టు మనం ఇవ్వాలి కదా. అప్పుడు ఆచారుడు ఆయనకి ఎదు పట్టుకుంటుందో, ఆయనకి ఎదు నచ్చుతో అది ఇవ్వాల. అందుకదా ఆచారుడికి ఎప్పుడు 2 సంభావన, శిష్యుడికి ఒక సంభావన, ఇది భగవంతుడు ఒక సంభావన. ఒక్క విషయం చెప్తాను. పెరుమాళ్ళు వచ్చారు, ఆచార్యుడు వచ్చారు, భగవంతుడికి కొబ్బరి టెంకాయ పెట్టి మనం సంభావన సమర్పిస్తాం కదా. అరటి పండు కొబ్బరి టెంకాయ, ఒక్క కొబ్బరి టెంకాయ పెట్టేసాలు భగవంతుడికి సమర్పించేదానికి. ఆచార్యుడికి 2 పెట్టారు. అదే స్వామి ఆయనకన్నా ఈయనే గొప్ప. అందుకే ఇది ఒక పెద్ద వైభవం. తిరుమంగయాళ్వారికి ఆచార్యుడు 2 ఎవరు తెలుసా? తిరునరైయూర్ నంబి వంశీలవల్ల ఆయికాస శ్రీనివాస పెరుమాళ్ అని చెప్పి తిరునరైయూర్ దివ్యదేశం నాచ్యార్ కోయిల్ అని పేరు. ఆ నాచ్యార్ కోయిల్ అక్కడ అది ఆయనకి ఆచార్యుడు. ఎవరికి? తిరుమంగయాళ్వారి ఆచార్యుడు. అది కాకుండా తిరుక్కన్నవరం సౌరి పెరుమాళ్ ఆయన కూడా తిరుమంగయాళ్వారికి ఆచార్యుడు. 2 ఆచార్యుడు. ఒక ఆచార్యుడు ఉపదేశం చేసేడు మంత్రాన్ని, ఇంకో ఆచార్యుడు కాలక్షేపం చేసేడు అదే మంత్రాన్ని. కాలక్షేపం చేసిన ఆచార్యుడు తిరుక్కన్నవరం సౌరి పెరుమాళ్. ఉపదేశం శంఖచక్ర లాంఛనం చేసింది ఆచార్యుడు తిరునరైయూర్ వంచుల నాయకాసమైన శ్రీనివాస పెరుమాళ్. ఈ 2 ఆచార్యుడు కదా. ఇప్పుడు శ్రీరంగనాథుడు పెరుమాళ్, ఆయన ఆచార్యుడు కాదు. అయితే శ్రీరంగనాథుడికి 50 పాసురాలే తిరుమంగయాళ్వారు అనుగ్రహించింది. ఇదంతా మీరు కాలక్షేపాలనే విన్నవద్ది. తిరుమంగయాళ్వారు అనుగ్రహించింది శ్రీరంగనాథుడికి 50 పాసురాలు, 50 పాసురాలు పూర్తిగా. దీంట్లో పెరియ తిరుమొഴി అని ఆయన గ్రంథం అనుగ్రహించాడు కదా. ఆ పెరియ తిరుమొഴിలో 50 పాసురాలు శ్రీరంగనాథుడికి. ఇప్పుడు శ్రీరంగనాథుడు వదిలేసండి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఆచార్యులు కదా. ఎవరు? వంశలవల్లి నాయిక సమేత శ్రీనివాసుడు నాచ్యార్ పోయిని చెప్పాను తిరునరైయూర్. ఆ తిరునరైయూర్ దివ్యదేశం పెరుమాళ్ ఆచార్యుడు, తిరుక్కన్నవరం సౌరి పెరుమాళ్ ఆచార్యుడు. అప్పుడు పెరుమాళకి 50 సమర్పిస్తే అప్పుడు డబుల్ సమ్మానం పెట్టాలి కదా. 100 పాసురం 200 పాసురాలు అంటే ఎట్ట స్వామి? ఇదా స్వామి? శ్రీరంగానికి 50 పాసురాలు అంటే శ్రీరంగం పెరుమాళ్, వీళ్ళిద్దరు ఆచార్యులు. ఆచార్యులు అంటే పెరుమాళకి ఏం సమర్పించాముంటారో దాన్ని డబుల్గా సమర్పించాలి. అందువల్ల తిరుమంగయాళ్వారు 100 పాసురాలు, తిరుక్కన్నవరం సౌరి పెరుమాళకి 100 పాసురాలు. అదే తిరునరైయూర్ నాచ్యార్ కోయిల్
పంచలవల్లి నాయకాశమ శ్రీనివాస పెరుమాళకి 100 పాత్రలు సమర్పించారు కదా. అప్పుడు ఆచార్యుడు ఏది నస్తున్నాడు, డబుల్ సంభావన ఇవాళ ఆయనకి ఏది పట్టుకుంటారు ఇవాళ మనకేదో పట్టుకుంటుంది అది అంటే భగవంతుడు తీసుకుంటాడు, కానీ ఈయన అదంతా తీసుకోడంటే ఏమి ఆయనకి ఎందుకు నచ్చుతుందో ఆ ప్రకారం. అందువల్ల ఆచార్యుడికి అట్ట చేయడం తగినట్టు, కాలానికి తగినట్టు, దేశానికి తగినట్టు, ఆయన తిరువుళ్ళకు తగినట్టు సమర్పించాలా అని చెప్పిన. అది కాకుండా సమర్పించేటప్పుడు చుట్టూ చూసి సమర్పించాల. అది కైంకర్యం ఎట్లా చేయాలా? సర్వదేశ సర్వకాల సర్వ వస్తువుతి ఒడివిరి కాలమెల్ల మడనాయ మన్ని వడివిలా అడివ చెయ్య వెంటనే ఆ ప్రకారం కైంకర్యం చేయాలా. ఇది ఆచాడుకుంటే చిన్న ఇది దీంట్లో నంబిల తిరుగులను ఆ ప్రకారం ఇట్లా కైంకర్యం చేస్తున్నా అట్లనేమి నంబిళ్ళ ఎట్లా చేస్తే ఆయనకు ఆనందమో ఆ ప్రకారం పెరుబడగరాం పెరుమాళి కైంకర్యం చేస్తారంట. నంబిళ్ళై కాన అడిమైగల్ చెయ్యి, కాలానికి తగినట్టు, దేశానికి తగినట్టు, ఆయన తిరుగుళ్ళకు తగినట్టు ఎట్లా చేస్తే ఆయనకు ఆనందం ఇస్తుంది. అదా ముఖ్యం. ఎట్లా చేస్తే ఆయనకు ఆనందం ఇస్తుంది ఆ ప్రకారం చాలా వైభవమైన కైంకర్యం పెరుబడగరా పెరుమాళ్ జిగర్ చేస్తున్నాడంట. దాంట్లో ఏం చేస్తున్నా చాలా నమ్మకం అంట, నమ్మకంతో చేస్తాడంట. నా ఆచార్యుడికి దినస్తుంది అది ఆలవట్ట కైంకర్యం చేసేటప్పుడే. ఇప్పుడు ఆయన కావేరి నుంచి నడిచి వస్తా ఉంటాడు, చెమట వస్తా ఉంటుంది, ఆయన కూడా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అలవట్ట కైంకర్యం చేయాల్సిందే. మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడి అర్థంపై నిలిచి ఇట్లా చేస్తాను. ఏం స్వామి అడ్డంగా ఉంటాడంటే, నేను కైంకర్యం చేయాలండి, మీరు మాట్లాడకుండా పండి నేను కైంకర్యం చేయాలి. అది లాభం లేదు. ఆయన ఆనందం కోసం చేయాలి. అప్పుడు అదే ప్రకారం అప్పుడు ఆయన ఆనందం కోసం చేయాలంటే నన్ను ఆలవట్ట కైంకర్యం చేయను కాదంటే అది ఎట్లా చేస్తే ఆయనకు ఆనందం వస్తుంది. ఆయన మాటలు ఉంటానే ఉంటారా. అదే ప్రకారం నా కైంకర్యం జరగాల కదా. అదిదా కాలం దేశం ఇదంతా పూర్తిగా కైంకర్యం చేయగల అని చెప్పి. ఇప్పుడు ఈ ప్రకారం కైంకర్యం చేసే కదా ఏం చెప్తున్నంటే, అది நம்பில்லைக்கான அடிமைகள் செய் அந்நிலைய நன்னெஞ்சே ஊனமர எப்பொழுதும் போல். ఈ నెంజంటే మనసు. మనవాళ్ళు ఆయన మనసును చూసి ఏం చెప్తానంటే, నీ మనసు నువ్వు విను, దీన్ని విను, బాగా విను అంటే నేను నీకు చెప్తాను. ఏం చెప్తాను, పెరుబడగరాం పెరుమాళ్ కథ పూర్తిగా చెప్తాను. అది పూర్తిగా విను ఉంటుంది. ఆ మనసు ఎట్లాంటి మనసు అంటే, కొంచెం మనసు అంతా అట్లా ఉండదు. కొన్ని మనసు అంతా చాలా బాగుంటుంది. కొన్ని పిల్లలకి నిద్రపోవాలంటే కథ చెప్పుంటారు. నా కథ చెప్తేనే బాగుంటుంది, కథ చెప్పు కొన్ని పిల్లలు అడుగుతా ఉంటారు. కొన్ని పిల్లలు ఏదో పాట పాడంటారు. అయితే కథ చెప్పుంటే కొన్ని పిల్లలకి ఏమిటే గజేంద్ర మోక్షం కథ చెప్తే ఆనందంగా వినేసి పండుకుంటుంది. గజేంద్ర మోక్షం కథ చెప్తే ఆనందంగా వినేసి పండుకుని నిద్రపోద్ది. అదే ఆ పిల్లలకి హనుమంతుడు కథ చెప్పారంటే అదంతా అవుతుంది, నా గజేంద్ర మోక్షం చెప్పు అని చెప్పింది కదా. అదే హనుమంతుడి కథ చెప్పని చెప్పి కొన్ని పిల్లలు అడుగుతారు కదా, వాళ్ళ దగ్గర పోయి గజేంద్ర మోక్షం చెప్తే అదంతా వినదు, నాకు హనుమంతుడి కథ చెప్పని. అదే ప్రకారం ఇప్పుడు మన మనసు ఉంటది కదా, ఆ మన మనసుకి ఆ మనసు నిద్రపోవాలి కదా. నిద్రపోవాలంటే ఏమి, ఆ నిద్రపోయేదానికి ఆ మనసుకి కథ చెప్పాలంట. ఈ ప్రకారం ఉండాదని అడగబాకండి. ఇదంతా ఆయన భావం, మన భావం. ఆ మనసు నిద్రపోవాలంటే కథ చెప్పుంటుందంట. ఏం కథ చెప్పాలంటే లేదు భగవంతుడి కథ, అలాంటి కథ అంతా చెప్తాను. వద్దుని భగవంతుడి కథ వద్దు. చర్మపర్వ నెట్టై కథ, ఆచారుల కథ చెప్పు. భగవంతుడి కథ అంటే ప్రథమ పర్వ నెట్టే కథ వద్దు. ప్రథమ పర్వ నెట్టై అంటే శ్రీమన్నారాయణ కథలు, చర్మపర్వ నెట్టై అంటే ఆచారుల కథలు. ఆచారుల కథ అంటే ఆనందంగా ఉంటుందట మనవాళ్ళమని మనసు. అదే భగవంతుడి కథ అయితే అది ఏంది చెప్తున్నాడు, ఈ ప్రకారం చెప్తున్నాడు. ఈ కాలక్షేపం కూడా కొంతమందికి కొన్ని కాలక్షేపం పట్టుకుంటుంది, కొన్ని కాలక్షేపం పడదు. బాగా మంచి జ్ఞానం బాగా వచ్చేసింది అనుకోండి, బాగా తెలివైన చాలా జ్ఞానం వచ్చేసిందంటే వాళ్ళకి మహాభారతం, అదే భారతం, ఈ ప్రకారం శ్రీరామాయణం ఆ కాలక్షేపం నచ్చదు. ఏం స్వామి, ఆళ్వాళ్ళు, రహస్య గ్రంథాలు ఇది నచ్చదు. అదే కొంచెం సుమారుగా ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఈ రహస్య గ్రంథాలతో నచ్చదు. అందుకే మనకి జనాలు ఎవరు రావటం లేదు, నచ్చదు. ఎందువల్ల నచ్చదంటే, నువ్వు ఏమైనా కథ చెప్తావా, శ్రీరాముడిని చెప్తావా, రాముడు అట్టపోయాడు, భీష్ముడు అట్టపోయాడు, అర్జునుడు ఎట్టపోయాడు,
కృష్ణుడు అలా చేసాడు అని చెప్పి ఆ కథ చెప్తాంటే అది వాళ్ళకి నచ్చదు. ఇది కోరిక. అయితే మనవాళ్ళ మనసు ఏంటంటే పైకి వచ్చేసింది, డిగ్రీ దాటి పైకి 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 డాక్టరేట్ చేసేంత మాత్రం వచ్చేసింది. ఇప్పుడు ఏం స్వామి లాస్ట్ స్టేజ్ అది చర్మపరం అంటే ఆ కథ చెప్తే నేను వింటాను, ఆ కథ చెప్తే వింటానని చెప్తాను. ఎందుకంటే ఈ ప్రకారం, ఎందుకంటే ఇది ఈ ఇది ఆళ్వార్ పాశమవుతున్నది. నల్లెంగే నంబరుమాన్ நமக்கருள் தான் செய்வானே అని చెప్పి 10 6 திருவாழி பாசுரம். அருள் பெறுவார் அடியார்தம் அடியநேர்க்கு ஆழியான் அருள் தருவான் அமைகின்றான் அது நமது விதி வகையே అని చెప్పి పరశురం. దాంట్లో ఎన్నెంజத்துள்ளிருந்து இங்கிருந்தமிழ் நூல்வை மொழிந்து வண்ணெஞ்ச திறனியனை மார்விடந்த மாற்றாட்டான் மண்ணஞ்ச பாரதத்து பாண்டவர்க்கா படைதொட்டான் నల్లెంజే నంబెరుమాన్ నమక్కరుందాన్ నల్లెంజే మంచి మనసు, మంచి మనసు, మంచి మనసు అని చెప్పి ఆ భగవంతుని గురించి సేవిస్తావా 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 అని చెప్పి అవుతుంది. అప్పుడు ఈ భగవంతుడు సేవించినప్పుడు కర్మాధీనంగా కొన్ని మనసులంతా పోద్ది. కర్మాధీనంగా మనసు ఏం చేస్తుందంటే ఈడ్చుకొని పోద్ది. నువ్వు ఇట్లా 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 అన్నాను అంటే అదంతా మంచి మనసు కాదు, చెడ్డ మనసు. కర్మాధీనంగా పోతుంది చెడ్డ మనసు. మంచి మనసు ఏం చేస్తుంది? భగవంతుని విషయం చేసుకోవాలా నెంజమే నల్ల నెల్లై ఉన్నై పెట్టాలని చేయవు అని చెప్పి మొదటి పత్రం జరుగుతుంది. మొదటి పత్రం 10వ తిరువాయిని చెప్తున్నాం. అప్పుడు ఆ మనకు మనసు, ఆ మనస్సు మనకి సహాయం చేయలేదనుకోండి రానే కాలక్షేమం రావాలంటే పో 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 పోయి విను విను అని చెప్పి మనసు చెప్పాలా. చెప్పలేదు అనుకోండి అది ఏంటండి తర్వాత కూడా చూసుకుంటాం అని అంటుంది కదా. ఆ మనసు సహాయం చేయలేదంటే ఏం చేయలేదు. ఇప్పుడు మనవాళ్ళ మనసు ఏం చెప్తుందంటే, మనవాళ్ళ మన మనసును చూసేది, ఏ మనసే నువ్వు నాకు సహాయం చేయలేదంటే నేను ఎట్లా ఆచార్య కైంకర్యం ఎట్లా చేస్తాను? ఎంత సహాయం చేసావు, ఎట్లాంటి సహాయం చేసావు? నువ్వు మాత్రం నాకు సహాయం చేయలేదంటే నాకు ఏదైనా చైనా వద్దా? ఏం చేయను కదా. అందువల్ల నువ్వు ఉన్నావనుకోని నా వల్ల ఏం చేయను కాదు, అన్ని చేస్తాను, కంప్లీట్ గా అన్ని చేస్తాను. అయితే నువ్వు మాత్రం నాకు సహాయంగా ఉంటే చాలని చెప్పా. దీన్ని గీతనే చెప్తాడు. గీతల కృష్ణుడు చెప్పిన మనసుదా కారణం ఏమంటే, మనకి ఎవరు విరోధులు, మనకి విరోధులు వచ్చిన మన మీదే విరోధిగా ఉంటాము, మన మీద మనం ఫ్రెండ్స్ గా ఉంటాం, మన మీద మనం ఫ్రెండ్స్ గా ఉంటాం, మన మీద కారణం బంధమోక్షయే మనయోగి మనుష్యానం కారణం బంధమోక్షయే. బంధానికి కారణం ఆ మనసే, మోక్షానికి కారణం ఆ మనసే. అటైతే ఏమి, ఈ మనసు మంచి మనసుగా ఉండిందంటే మోక్షం పోద్ది, ఈ మనసు చెడ్డ మనసుగా ఉండింది ఆ మనసే మనకి విరోధంగా అయిపోద్ది. అంటే ఒకే మనసే విరోధం అయిపోద్ది, అదే మనసే మనకి మోక్షానికి తీసుకుపోద్ది కదా. అందువల్ల ఏం చేయాలా? ఆ మనసుని పెట్టుకొని మన పైకి రావాలి, ఆ మనసుని పెట్టుకొని పైకి రావాలా. అప్పుడు ఏం చూడ మనసుని అప్పుడప్పుడు తగ్గించుకుంటా ఉండాలి. మనసు మూదా లేదంటే నాకు ఏం చేయలేదంటే అది ఆనందంగా మన దగ్గరికి వస్తుంది కదా. అందుకదా నెంజేషులు నామంగలే రామానుజం ఉంటున్నాం మొదట పాసనం చూసాము. నిన్ను మున్నయ్యనేగల ముంగెల్పొడిన ఆ పాసనంలో பூமண்ணு மாது பொருந்திய மார்பம் புகழ்வழிந்த பாமண்ணு மாறன் அடிவறிந்திந்தவன் பல்கலையோர் தாமண்ண வந்த ராமானுஜன் சரணாரவிந்தம் நாமண்ணி వాడ నెంజే சொல்லுவோம். అది నెంజంటే మనసు. ఆ మనసు చెప్పు, మనసే నువ్వు చెప్పు ఎవరు నామం చెప్పాలా? రామానుజ నామం మనసే నువ్వు చెప్పున్నాడు. వ్యాఖ్యాత అడుగున్నాడు, మనసు చెప్పద్దా నోరు చెప్పద్దా? నోరుగా పలికద్ది, పలికేది నోరేగానే మనసు పలకదు. మనసు తలుచుకుంటది కానీ మనసు పలకదు, పలికేది నోరు. అప్పుడు తిరువరంగతలో ఏం చెప్పిండాలా? ఏ నోరే నువ్వు రామానుజ నామాలు చెప్పు, ఏ నోరే నువ్వు రామానుజ నామాలు చెప్పు అని చెప్పి నోరుని చెప్పాలా. నోరుని చెప్పకుండా మనసుని చెప్తున్నాడు. ఎందుకంటే మనస్సకాయం లేదంటే నోరు మాట్లాడదు, మనస్సకాయం లేదంటే నోరు మాట్లాడదు. జమి తిరువాయుని మొదటి పాసనం உயர்வர உயர்நலம் உடையவன் எவனவன் மயர்வர மதிநலம் அருளினன் எவனவன் அயர்வரு அமரர்கள் அதிபதி எவனவன் துயரருக்கு చూడరని చూడుదనన్ మననే అంటారు కదా. మనసు ఏ మనసే ఏం ఆ భగవంతుడి తిరువడి పట్టుకునేది చేతుల మనసే కన్నా చేతుల బయట వచ్చేస్తా. మనసు మీరైనా చూసినారా? మనసుని చూడడం కాదు,
మనసు అనేది మనకు అర్థమవుద్దే కానీ అది చూడండి, ప్రత్యక్షంగా చూడండి అంటే చూడడం కాదు. అయితే ఏ మనసే భగవంతుడి తిరుమడి పట్టుకుంటే అది ఒక ఒక రూపంలో ఉంటుంది. మనసుకి ఏం రూపం ఉంటుంది? రూపమే లేదు. అది ఒక తలుపు, అది ఒక థింకింగ్, అది కూడా తలుచుకుంటాం కదా, అదా మనసు. ఆ మనసు తిరుమడి పట్టుకుంటే ఎలా పట్టుకుంటుంది అంటే, మనసు సకాయం లేదంటే చేతులు పట్టదు. అప్పుడు అయితే మొదటి పాత్రనే నమ్మాళ్వారు మనసు వైభవం చెప్తున్నాడు. అదే రామానుజ నూట్రందాలు తిరువరంగతన మొదటి పాత్రనే ఏ మనసే రామానుజ నామం చెప్పు 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 అని చెప్తున్నాడు కదా. అందువల్ల ఈ మనసు కావాలి కదా. ఆ మనసు ఇప్పుడు ఏం చెప్తుంది? మనవాళ్ళ మామూలు దగ్గరే నాకు చరమపర్వ నెట్టే కథ చెప్పు, ప్రథమ పర్వ నెట్టే కథ వద్దంటాడు. ప్రథమ పర్వ నిట్ట ఏంటి? భగవంతుడు శ్రీమన్నారాయణ గురించి. చర్మపర్వ నిట్ట ఏంటి? ఏమి ఆచార్యుల గురించి. ఆ కథ చెప్పు, ఈ కథ నాకు వద్దు అంటుందండి. ఈ కథ చెప్తేనే రామావతారం, కృష్ణావతారం ఏ భక్తి కథ చెప్తుందంటే ఆ కథ చెప్తాంటే నాకు నిద్ర వస్తుంది. ఆచార్యులు కథ చెప్తే ఆనందంగా వింటాను. చెప్పు, ఇప్పుడు చెప్పు, ఆనందంగా వింటాను. నిద్రపోవా? నిద్ర రాలేదు నాకు. నువ్వు చెప్తా ఉండాలి, నేను వింటా ఉండాలి. నువ్వు చెప్తా ఉండాలి, వింటా ఉండాలి. అదే స్వామి శ్రీమన్నారాయణ కథ అంటే నీకు చెప్పని స్టార్ట్ చేయడం నాకు నిద్ర వచ్చేసింది, అట్టే నిద్రపోతా ఉంటాను అంటాడు. అటేదేమి అంత ఇంట్రెస్ట్ లేదు. మనసు ఆ ప్రకారం ఆ వైభవం మనసు రావాలి మనకి. అందరికీ మనవాళ్ళు మనకి మనసుకి అట్లా వచ్చేసింది. అందువల్ల ఆ పెరుమాళ్ చేరు ఈ ప్రకారం చర్మపర్వ నిట్టెలు ఉద్దేశుడు. ఆ ప్రకారం చర్మపర్వ నిట్టెలు ఎవరున్నారు స్వామి? మధురగవి వారు చర్మపర్వ నిట్టెలు ఉన్నారు, వడుగునంబి చర్మపర్వ నిట్టెలు ఉన్నాడు. అట్లాంటి మనసు. సరే స్వామి, ఈ మనసంతా దిగిరిపోయి నేను వేదాంతం చెప్తాను, వేదం చెప్తాను, పరమపరమైన ఇట్లా ఇదంతా చెప్తానంటే అక్కడ ఓరంగా పోయి కూర్చుంటుంది. ఏదో నువ్వు చెప్తాను చెప్పుకొని పోయి కూర్చుంటాను అంటే అదే ఆచార్యులు చెప్తారంటే పరుగులు పరుగుతూ వచ్చి చెప్పు వెంటనే చెప్పుకుంటున్నా అని చెప్తుంది. ఆ ప్రకారం అదంతా చెప్తే ఆ ప్రకారం మన నుంచి ఏమవుతుంది కాదు. మనం ఏమంటే శాస్త్రం చెప్తే మన వల్ల చేయనవద్దా? శాస్త్రం ఈ ప్రకారం చెప్పింది చేయంటే చేయనవద్దా? ఏం కాదు. అదే మన పెద్దవాళ్ళు ఈ ప్రకారం చేశారంటే వాళ్ళు అనుష్ఠానం ఉండాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది. శాస్త్రం ఈ ప్రకారం మనకు అర్థమవుతుంది లేదు. అందువల్ల శాస్త్రం ద్వారా వచ్చే జ్ఞానానికన్నా ఆచార్య ఉపదేశం ద్వారా వచ్చే జ్ఞానందా గొప్పది. అప్పుడు శాస్త్రం అక్కర్లేదా? కావాలా? ఆ ఆచార్యులు శాస్త్ర జ్ఞానం పెట్టుకోవడం ద్వారా మనకు ఉపదేశం చేస్తున్నారు. వాళ్ళది తెలుసుకున్నారు, వాళ్ళకి వైభవం ఉండదు, వాళ్ళు మగనీయులుగా ఉన్నారు. మనకి ఆ జ్ఞానం లేదు, మనం జ్ఞాన శూన్యంగా ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలా? వాళ్ళు ఉపదేశం చేసుకోవాలి. అప్పుడు ఆచార్య ఉపదేశ జ్ఞానంగా గొప్పది. అది చాలా సింపుల్ గా ఉంటుంది, బాగా అర్థమవుద్ది, మనకి తగినట్టు ఉంటుంది. అదే శాస్త్రజన్య జ్ఞానం అంటే ఏంటంటే మొదట మనకి అర్థం కావాలా? అర్థమవుతా స్వామి. ఆత్మావాహరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిత్యవ్యగా అని చెప్పాను అనుకోండి, ఏం అర్థమైందండి? ఆచడు వస్తే ఈ ప్రకారం చెయ్యాలని చేసి చూపిస్తాడు. చూపిస్తే బాగుండదు, చాలా బాగుండదు అని చెప్పి మనం ఆ ప్రకారం అంటారు. పిల్లలకి కొన్నింతా చూడండి, చిన్నప్పుడే తిరువామిడి తిరుపల్లాంటిదంతా చదివిస్తూ ఉంటారు. ఎందువల్ల వాళ్ళకి ఏదో చెప్పలేదండి. నిత్యం పెద్దవాళ్ళు చెయ్యాలి. పెద్దవాళ్ళు తిరువారాధన చేసినప్పుడు వాళ్ళు బాగా సేవిస్తూ ఉంటే పిల్లలు అది వింటూ ఉంటారు. అది ఎంత శ్రద్ధ నేర్చుకుంటారంటే లేదు, శ్రద్ధంతా ఏమీ నేర్చుకునే లేదు. నా తండ్రి గారిని సేవిస్తూ ఉంటారు, సన్నిధిలో పోయి కూర్చొని ఉంటాను అంతే. అట్లనే ఫుల్గా నాకు మెమరీ అయిందే కానీ పుస్తకం చూసి చదివేది అనేది లేదు, చదివితే లేదు. ఎట్లా స్వామి అంటే వాళ్ళు చెప్తా ఉంటే మనం వింటూ ఉంటాం కదా. అట్టయితే ఆ ఓటిలో ఉండాలి. దానికని పుస్తకం పెట్టుకుని సేవిస్తే వస్తుంది. నేను మొదట ఆ ఓట్లో అన్వయం ఉండాలి. అన్వయం ఉందనుకోండి, అప్పుడు కదా ఆచార్య ఉపదేశ జన్య జ్ఞానం. ఆ జ్ఞానం ఉండాలి కదా, ఆ అనుష్ఠానం వాళ్ళు చూపిస్తారు కదా. అందువల్ల అట్లాంటి విలక్షణమైన ఆచార్య జ్ఞానం అనుష్ఠానంలో మనసు వాళ్ళ దగ్గర ఉంది. సరే స్వామి, వాళ్ళు ఏం స్వామి జ్ఞానం ఉంటే వాళ్ళు అనుష్ఠానం చేస్తారు. అనుష్ఠానం బాగా తెలుసుకొని అనుష్ఠానంలో నువ్వు ప్రేమ పెట్టుకో, దాంట్లో ఒక ప్రీతి పెట్టుకో, అది పూర్తిగా ఎత్తుకో అని చెప్తారు కదా. దాని దగ్గర చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు?
நம்பில்லைக்கான அடிமைகள் செய் அந்நிலையை நன்னெஞ்சே ஊனவரை எப்பொழுதும் போல் ஊனవర எப்பొழுதுం దాని సందేహం లేకుండా కొంచెం కూడా ఇది లేకుండా ఆ వైభవాన్ని పూర్తిగా తెలుసుకో అప్పుడుదా నీకు సిద్ధి అవుతుంది. అట్లయితే చర్మపర్వాన్ని నెట్టే ఆచార్యుడి మీద ఒక ప్రేమ పెట్టుకో. ఆచార్యుడి కైంకర్యాన్ని కొంచెం కూడా కొరత లేకుండా పూర్తిగా చెయ్యాల. దానిలో కొరత కూడా ఉండకూడదు, కొరత అనేదే ఉండకూడదు. ఆయన ప్రీతి కోసం చెయ్యాల, ఆయన ఆనందం కోసం చేయాలి. ఎట్లా చేస్తే ఆయనకి ఆనందం అది తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్క ఆచారుడికి తేడా ఉంటుంది. ఒక ఆచారుడికి పెరుగన్నం పట్టుకుంటుంది, ఒక ఆచారుడికి మజ్జిగన్నం పులియోదర పట్టుకుంటుంది, ఇంకొక ఆచారుడికి పులుసన్నం పట్టుకుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఆయనకి తగినట్టు మనం చెయ్యాలనే కానీ మరి నాకు అది పట్టుకుందండి అది లాభం లేదు. అందువల్ల ఆ ప్రకారం చేసుకో, మనసే అట్ట అనుకో అని చెప్పి దాని గురించి బయట రాబాక అదే తెలుసుకుంటూ ఉండు, తెలుసుకుంటూ ఉండు, తెలుసుకుంటూ ఉండు. అట్లయితే తిప్పి తిప్పి తిప్పించి అదే చెయ్యండి. అయితే మనకు కావాలని చెప్పి ఎవరికి మనసుకు ఉపదేశం చేస్తున్నాడు. మనకి ఉపదేశం చేస్తే అదే ఏంటంటే ఆయన చేస్తాడు, మనం ఎందుకంటే మనం చెప్తామని చెప్పి తెలుసు ఆయనకి. అందువల్ల మనసుకు ఉపయోగం చేస్తాడు. సరే స్వామి తిప్పి తిప్పి చెయ్యాలంటే చెయ్యను నా, అయితే శాస్త్రమే తిప్పి తిప్పి చెయ్యాలని చెప్తుంది. ఆత్మావాహరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసవ్య అంటే ఈ పరమాత్మ గురించి మొదట విను, వినిన తర్వాత తలుసుకో, తలుసుకున్న తర్వాత దాని గురించి ఆలోచన చెయ్యి, ఆలోచన చేసిన తర్వాత దాన్ని అనుష్ఠానం తీసుకురా అని చెప్తుంది. అదే ప్రకారం ఆచార్యుడు చేసిన ఉపకారం ఉంటుంది కదా, ఆ ఉపకారం చేసి 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 ఓ ఇంత ఉపకారం నాకు చేసిన దాన్నే తెలుసుకొని ఏ మనసును ఏం చేస్తావంటే పిన్బడగరాం పెరుమాళ్ చేయాలి. ఆ చరిత్ర ఉండదు కదా, ఆ చరిత్రాన్ని పూర్తిగా తెలుసుకో, దాన్నే తెలుసుకో అని చెప్పి మనసు చెప్పాడు. మన వాళ్ళని మీరు మనసు అడుగుతుంది, సరే ఒకసారి చరిత్రను తెలుసుకుంటాను, ఒకసారి తెలుసుకుంటాను, ఆ చరిత్రను తెలుసుకుని నేను వదిలేస్తా అంటే కాదు మళ్ళా అదేమి తెలుసుకోవాలా. ఏమంటే మనం ఏమిటంటే కొన్ని మందిని ఏం చేస్తారంటే ఒక 10 సంవత్సరాలు కైంకర్యం చేస్తారు, దాని తర్వాత వదిలేస్తారు. అదే ప్రకారం ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ పిన్బడగరాం పెరుమాళ్ నంబిలకి ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటాడు, 10 సంవత్సరాలు చేసి ఉంటాడు అనుకోండి. దాని తర్వాత ఆయన చేసి ఉంటాడు కదా, అది పోయి పెద్దదిగా తలవాలనా, ఆ కైంకర్యాన్ని పెద్దదిగా తలుచుకోవాలనా, అదే కైంకర్యం అనుకోవాలంటే అట్లా అనుకోబాక మన వాళ్ళని ఆయన మనసుకి చెప్తాను. అట్లా అనుకోబాక అనుకోబాక ఏంటంటే లక్ష్మణుడు 14 సంవత్సరాలు కైంకర్యం చేశాడు, దాని తర్వాత కైంకర్యం లేదు. ఏంటంటే లక్ష్మణుడు ఉనించింది 11,000 సంవత్సరాలు, 11,000 years, 11,000 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. అయితే దాంట్లో ఎన్ని సంవత్సరాలు కైంకర్యం, 14 సంవత్సరాలు కైంకర్యం, అది భగవత్ కైంకర్యం. దాంతో సరి అదే శత్రుఘ్నుడు ఉన్నాడే, శత్రుఘ్న ఆళ్వాన్, ఆయన ఏం చేశాడు, భరతాళ్వానికి ఎప్పుడు కైంకర్యం చేస్తాను ఉన్నాడు. లక్ష్మణుడు ఆ ప్రకారం కైంకర్యం చేశాడంటే చేయనే లేదు. అందువల్ల కొరత పెట్టబాక ఆచార్య కైంకర్యంలో నువ్వు పూర్తిగా చేస్తా ఉండాలా, చేస్తా ఉంటేదా మంచిది. అయితే భగవత్ కైంకర్యం అనుకోబాక దానికన్నా గొప్పైన కైంకర్యం ఆచార్య కైంకర్యం. అంటే భగవత్ కైంకర్యం చేస్తే కూడా ఆచార్య కైంకర్యం భాగవత కైంకర్యం చేస్తేదా భగవత్ కైంకర్యమే పూర్తి. ఇది చాలా మందిని ఇది తెలుసుకొని ఉంటారు. ఎందుకంటే భగవంతుడి పోయి శయం చేస్తాడు, ఆ శయం చేస్తేనే నేను ఏదో నాకు ఏదో కొన్ని మంది కోరికలు పెట్టుకుంటారు, ఇది చేయాలా అని పెట్టుకుంటారు. చేసేసండి పూర్తిగా నాకు ఆ అనుగ్రహం దొరకద్దు, ఆయన దొరకదు. ఒక భాగవతాలకి ఒక ఆచార్యుడికో కైంకర్యం చేస్తేదా దొరుకును, లేకపోతే దొరకదు. ఏం స్వామి అంటే ఆయనకి అదే ఆయన కోరిక, నాకు చేయడానికి భాగవతాలకు చేయి, ఆచార్యుడికి చేయంటారు కదా. అప్పుడు భగవత్ కైంకర్యం పూర్తియో చెయ్యాలంటే భాగవత కైంకర్యము ఆచార్య, అది ముఖ్యంగా ఆచార కైంకర్యం. అంటే భాగవత కైంకర్యం కూడా ఆయన నాకు మోక్షానికి పోయేదానికి దానికి ఉండే ఒక ఉపకారం చేస్తాడు కానీ మోక్షానికి దారి ఆయన ఇవ్వడు. భాగవతాల దారి ఆ భాగవతంలో ఒక్కరుదా ఆచార్యుడు, ఆయనదా మోక్షం, విష్ణులోక మణిమంటప మార్గదాయుడుగా ఆయన ఇస్తారు కదా. అందువల్ల అట్లాంటి వైభవమైన కైంకర్యం చెయ్యి. మళ్ళా తిప్పి అదే అనుకో నేను అనుకున్నాను. నీకేం ఉంటాడా
చేసిన కైంకర్యం మళ్ళీ మళ్ళీ చేయాలంటే అదే చేయాల్సింది. చేసేసాం 9 సార్లు, ఈ రోజు చేసాను, ఇంక రేపు చేస్తాను అట్లా అనుకోబాగా. చేస్తానే ఉండాలంటాడు. ఎందుకు చేస్తాం? కొన్ని మందులు ఏం చేస్తారంటే, ఈ రోజుకి నేను ఈ కైంకర్యం చేసేసాను చాలు అనుకుంటారు. వాళ్ళకేం పని ఉండదు, కూర్చొని టీవీ చూడాలా ఏదో చూడాలంటే చెయ్యొచ్చు. చేయలేదు. అయితే ఈరోజు చేశానండి, ఇంకా నెక్స్ట్ మంత్ చేసుకుంటే చాలు, వచ్చే నెల చేసుకుంటాను. ఇప్పుడు భోజనం చేశానండి, నైట్కి అక్కర్లేదని చెప్తామా? లేదండి, రకరకాలుగా కావాలా. ఇప్పుడు ఏం భోజనం చేసాను అది అక్కర్లేదు, అది తీసేసాయి, కొత్తదిగా చేసి పెట్టు. అదే మనం కొత్తదిగా కైంకర్యం చేయన వద్దా? ఎన్నిగా అయితే అనుకుంటున్నామా? ఈ నెల చేసేసానండి, ఇంకా వచ్చే నెల చేస్తే చాలు. ఇప్పుడు భోజనం చేశానండి, ఇంక రేపు భోజనం చేస్తే చాలు అనుకుంటామా? లేదే, వెంటనే 4 గంటలు అయిందా ఏదో తీసుకురండి అనుకుంటాం కదా. అది మాత్రం చెప్పడం లేదు. నిత్యం భోజనం చేయాలనుకుంటాం, అయితే ఆ నిత్య ఆచార్య కైంకర్యం చేయాలనుకుంటప్పుడు లేదు. అయితే పెరుమాళ్ అట్లా కాదు, నిత్యం ఆచార్య. అందువల్ల ఆ కైంకర్య అనుకున్న ఆ చరిత్రని మళ్ళా తిప్పి చెప్తా ఉంటే నీకు కైంకర్యం చెయ్యాలని చెప్పి ఏంది మనసే నీకు అలాంటి ఆలోచన వస్తుంది అని చెప్తారు. ఇప్పుడు వ్యాఖ్యానం நல்லஞ்சே நம்பெருமான் என்றும் நெஞ்சமே நல்ல என்றும் சொல்கிறபடியே அந்த சர்மபர்வ நெட்டையை பிரார்த்தித்துக் கொண்டு கோருகிற விலட்சணமான நெஞ்சே, விலட்சணருடைய ஞானனுஷ்டானங்கள் வாஞ்சவுடைய நெஞ்சே ஊனமர எப்பொழுதும் ஓர். அப்படியே சர்மபர்வமான ஆச்சாரிய கைங்க நெட்டையை பிராபித்துக் கொண்டு சங்கோஷமர சர்வகாலத்திலும் அனுசந்தித்து போரு. அசகிருதாவிருத்தி அபேட்ச காரியமறியே இவர்தான் அந்நிலையை என்று தன்னிலையை என்றும் பலகாலம் அபேட்சித்தளவாயிற்று. அதாவது வடுகிளம்பி தன்னிலையிலே இப்படி இருக்கிற இவருடைய ஆச்சாரிய அபிமான நிட்டையை தெருமற்றடியே என்றிருக்கும் சீவன் நாதமுனிகள் அதிகாரிகள் ஆழ்வார் திருமகள் ஆண்டார் என்று தொடங்கி திருவாழ்மொழி பிள்ளை திருவடிகளே நம்முடைய ஜீயர் என்னுமளவாக இத்தையும் அப்படியே அந்திமோபாய் நிட்டைக்கிறே அக்ரேசரான அஸ்மத் பரமாச்சாரியரும் அருளி செய்தாரிரே. சேஷித்வ சரண்யத்துவ பிராப்தியத்துவங்கள் மூன்றும் பிள்ளை விஷயத்தை அனுசந்தித்து ததேக நிட்டராய் எழுந்தருளிக்கிற ஜீயர் என்று எதிராதி வம்சதி வியாக்கியான பிரவேசத்திலே అప్పిల్లయం అరుಳು చేదారిరే. దీంతో పూర్తి చేస్తున్నాడు. దీంట్లో మనవాళమని ఈ విషయాన్ని ఇప్పుడు మనకి ఈ పాసనం చెప్పాడు పిన్బడగరాం పెరుమాజీ. ఆర్తి ప్రబంధను ఒక గ్రంథం అనుగ్రహించాడు. ఆయన అంతిమ కాలంలో ఇంకా మోక్షానికి పోతాడు, అప్పుడు అనుగ్రహించింది ఆర్తి ప్రబంధం. ఆర్తి ప్రబంధం సేవిస్తేనే ఏడుపు వచ్చేసింది. యతిరాజా రామానుజ అని చెప్పి అదే మాటగా వేరే ఏం లేదు. నన్ను ఎందుకు ఇక్కడ పెట్టుకోవడం, ఆయన వల్ల ఉండదు కాలం అనే శిష్యుణ్ణి అది మనం చూసాము. వేరే దేశానికి పంపించేసి మానవామన జీయంది, ఆయన మీదనే నీకు ఒకటి ఇదిగా ఉండదు. అందువల్ల నా వల్ల ఉండను కాల, నా శిష్యులు అందరూ ఎవరే లేదు, అందరూ ఉన్నారు, అయినా కూడా ఇలా ఉండను కాలని తీసుకోని ప్రార్థన పెట్టుకుంటున్నాడు. ఆ దాంట్లో ఒక పాసనం వడుగు నంబి తన్నిలై ఇతిరాజా నీయనక్కత్త. వడుగు నంబి ఎంత మాత్రం ఉన్నాడు. ఎందుకంటే అదే ప్రకారం మధురకవి స్థానం నాకు ఇవ్వు, వడుగు నంబి స్థానం నాకు ఇవ్వు. ఎవరి దగ్గర ప్రార్థన చెప్తుంటాడో స్వామి రామానుజ దగ్గర ప్రార్థన పెట్టుకుంటాడు. ఎందుకంటే ఉన్నై ఒడియ మற்றొండరియ వడుగు నంబి తన్నిలై యతిరాజా నీయనక్కత్త అని చెప్పిన. అంటే వడుగు నంబి ఏం చేశాడు? పెరుమాళ్ వీధిలో వస్తున్నారు, నంబెరుమాళ్ అది ఉభయనాథ మాత కూడా వస్తున్నారు. వస్తా ఉన్నప్పుడు నంబెరుమాళ్ బయట వచ్చి పెరుమాళ్ సేవించని వచ్చేసాడు. మఠాల నుంచి బయట నుంచి పిలుస్తున్నాడు, వడుగారా. పెరుమాళ్ వచ్చేసాడు, వచ్చి క్షమిస్తురా అంటే నువ్వు పెరుమాళ్ నువ్వు క్షమించుకో, నా పెరుమాళ్ నేను పాలు కాస్తున్నాను అని చెప్పేశాడు కదా. ఆ నిట్ట రావాలా, భగవంతుడి కన్నా ఆచార్యుడే ప్రధానం, ఆ నిట్ట రావాలా అని చెప్పి అది నాకు కావాలని చెప్పి అడుగుతున్నాడు. ఇది ఆచార కైంకర్యం. అది మాత్రం కాదు, ఇంకోటి ఏంది, మధురకవి ఏం చెప్పింది, తెలుగు మట్టడియేను కొనుగో నంబి పావి నిన్నేసి పాడి తిరువని. అయితే ఇక్కడ ఎచ్చింది మధురకవి పాసనం అయినా కూడా అందుని చెప్తున్నాం. మధురకవి పాసనం ఎత్తేసి పూర్తిగా ఎవరెవరు ఆచార నిష్టలు ఉంటారో అందుని చెప్తే ఈయనే ఆచార నిష్ఠ. దీనికి ముందే ఆచార నిష్ఠ పాసనం ఒకటి ఎత్తాడు, నాకు గుర్తుండదా ఏమంటే మనం మొదల ఉపదేశరథ మన పాసనం స్టార్ట్ చేసేటప్పుడే ఆళ్వార్లు 2 విధంగా విడిచేశాడు.
అంటే ప్రథమ పర్వం నెట్టై చర్మ పర్వం నెట్టై అని చెప్పి దాంట్లో 2 విధంగా సేవించడం మనం చూసాం కదా. ఎట్లా 10 ఆళ్వార్లు ఒక క్రమం, 2 ఆళ్వార్లు ఒక క్రమం. 10 ఆళ్వార్ క్రమంలో 2 ఆళ్వార్ కనబడాలి. ఆ 2 ఆళ్వార్లు ఎవరు? ఆండాళ్ మధురగవి ఆళ్వార్. వీళ్ళు ఇద్దరే చర్మ పర్వం నెట్టై దాంతో కలిపి స్వామి రామానుజుల వారిని కలిపేశారు. ఆళ్వార్ తిరుమగలార్ ఆండాళ్ மதுரகவி ஆழ்வார் எதிராஜராம் இவர்கள் வாழ்வாக వందిదిత్త మాదంగల్ నాలుగల్ తమిళ్ పైక భాషం. అట్లా ఉన్నప్పుడు అక్కడ ఏం చెప్పారు? ఆండాలు తీసుకున్నాడు, అదే మన తల్లి గోదాదేవి. దాని తర్వాత మధురగవి ఆళ్వార్, దాని తర్వాత రామానుజుడు. ఈ ముగ్గురిని చేశారు కదా. వీళ్ళంతా ఆచార్య నిట్టెలు ఉండరు, చర్మాపురం నిట్టెలు ఉండేటోళ్ళు. అది కాకుండా ఇప్పుడు ఈ పాసురాన్ని అనుగ్రహించింది ఎవరు? స్వామి మనవాళ మౌని. ఆ మనవాళ మౌనికి ఆచార్యుడు ఎవరు? ఆయన గురించి మొదటి పాత్రనే చెప్పేశాడే. எந்த திருவாய்மொழி பிள்ளை இன்னருளால் வந்த உபதேச மார்க்கத்தை சென்ற செய்தி பின்னவரும் கற்க ఉపదేశమాய் పేసుకుంటేన్ మన్య చేయి వెన్బావిల్ వ్యక్తిని చెప్పి ఆయన చెప్పాడు కదా. ఆయన ఆచాడు. అప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఆళ్వాళ్ళు ప్రారంభించి మనవాళ్ళ మౌని ఆచాడు పర్యంతం పూర్తిగా ఇచ్చింటాడు. అప్పుడు తిరువాయుమొழி పిల్లై. అప్పుడు తిరువాయుమొழి తిరువడిని పట్టుకొని ఎవరు? పెరియ జీయర్. ఇది ఈ వ్యాఖ్యానం అనుగ్రహించేది పిల్లలోకం జీయర్. ఈ పాసురం అనుగ్రహించింది మనవాళ్ళ మౌని. ఆయన పెరియ జీయర్, పెద్ద జీయర్ని పేరు. పెద్ద జీయర్ అంటే చిన్న జీయర్, పెద్ద జీయర్ అది కాదు. ఇది పెరియ జీయర్. మనవాళ్ళ మౌని పేరు అంటే పెరియ జీయర్. మన తెలుగులో చెప్పండి పెద్ద జీయర్ అంట. ఇప్పుడు ఆ పెద్ద జీయర్ అన్ని మనవాళ్ళ పర్యంత చోట మనవాళ్ళ మామని ఎట్లా ఆయన ఎట్లాంటైనా ఆచార్య అభిమానం పూర్తిగా ఆయన ఉండదు. ఆచార్య అభిమానం పూర్తిగా ఉండాలి. అప్పుడు ఎందుకంటే మొదట తిరువాయుమొழி పిల్లైదని చెప్పాడు. ఈ ఉపదేశ భాషలోనే మొదట ఎవరు అనుగ్రహం కావాలని అడిగాడు? ఎంత తిరువాయుమొழి పిల్ల. ఎంత అంటే నాకు తండ్రి, నాకు ఆచార్యుడు అని చెప్పి ఆయన అనుగ్రహం వల్ల ఇది చేస్తున్నాను. ఏం చెప్పాలా? ఒకటి నంబెరుమాన్ అనుగ్రహం చెప్పచ్చు, లేదా రామానుజుల వారు అనుగ్రహం చెప్పిండొచ్చు. రెండువే చెప్పాల్సి ఉంది. అయితే కడా చెప్పాడు. కడా పాత్ర ఏంది? ఎందు యతిరాజరిన్నరులు కెంటి బిలక్కాయి శతిరాగ వాంధ్రుడు అంటేనే మన ఆచార్య తిరువడి మనం పట్టుకున్నామంటే మనం పోయి చేరేది ఎక్కడంటే ఎంబెరుమానార్ తిరువడి. ఇది ఎక్కడ తెలుస్తుంది? ఉపదేశరత్న మన మొదట భాషణం ఉపకారక ఆచారుడు, కడాపాసనం ఉత్తాలక ఆచారుడు. ఉపకారక ఆచారుడు మనకు సమాసనం చేసిన ఆచారుడు. ఉత్తాలక ఆచారుడు మనకి శ్రీవైకుంఠం ఇచ్చే రామానుజుల వారు. ఎందుకు చెప్తారంటే ఆ ప్రకారం మనవాళ్ళ మామని ఆయన చర్మపర్వం నిట్టేనే ఉన్నాడు. అందులో అయితే ఉన్నాడేది కదా మనసుని తగ్గిస్తున్నాడు. నువ్వు ఆ ప్రకారం నువ్వు ఉండు. మనసు చాలా బాగుంటుంది. ఆ మనసు ఏం చెప్తుంది? దేంటి నువ్వు ఎప్పుడు చూడు ప్రథమ పర్వం చెప్తున్నావు, చర్మపర్వం చెప్పు, నాకు భగవంతుడు అక్కర్లేదు, ఆచారుడు దాన్ని ఆచార్య చెప్తే అని చెప్తుంది. ఈ విషయాన్ని పరవస్తు పట్టభిరామ్ జీయర్ అనే ఆ స్వామి అంతిమోపాయు నిట్టైని ఒక గ్రంథం అనుగ్రహించారు. ఆచారుల విషయంగా, సంప్రదాయ విషయంగా ఎరంబియప్ప, పరవస్తు పట్టభిరామ్ జీయర్ వీళ్ళంతా విలక్షణ మోక్ష అధికార నిర్ణయం ఒక గ్రంథం ఉండదు. అది చదివే అనుకోండి భగవంతుడి దగ్గరికే పోము. ఇదంతా ఏమీ లేదు. ఈ ఉదయమాలయ శ్రీవచన మోక్షం అంతా ఏమీ లేదు. విలక్షణ మోక్ష అధికార నిర్ణయం. అది కాకుండా అంతిమోపాయు నిష్టై. ఈ గ్రంథాలంతా మన కాలక్షేపం విన్నాం అనుకోండి, ఆచార్యుడు ఎక్కడ అక్కడే ఉంటాం. శ్రీవి గణపతి స్వామి అక్కడంతా పెరుమాలతో అక్కర్లేదండి ఆచార్యుడుగా. ఆ ప్రకారం ఆ గ్రంథాలు ఉండదు. దాంట్లో ఒకటి చెప్తాను. అంతిమోపాయు నిట్టైని పరవస్తు పట్టభిరామ్ జీయర్ ఆయన అనుగ్రహించాడు. ఆయన ఎవరు తెలుసా? మనవాళ్ళ మామూలు అష్టదిగ్గజంగా 8 స్వాములు, ప్రధాన శిష్యులు 8 శిష్యులు. ఆ 8 శిష్యులు ఒక పరవస్తు పట్టభిరామ్ జీయర్. ఆయన అనుగ్రహించి అంతిమోపాయం ఇదే చెప్పిండాడు. ఇక్కడ మనవాళ్ళ మామూలు ఏం చెప్పిండాడో అదే చెప్పిండాడు. అంతిమోపాయం అంటే చరమోపాయం. అంతిమ లాస్ట్ చరమం. ఆ చరమోపాయం ఏం స్వామి? ఆచార్య అభిమానం. చరమోపాయం అంటే ఏదో కాదు, ఆచార్య అభిమానం. అది పరవస్తు పట్టభిరామ్ జీయర్ అనుగ్రహించింది. ఆయన ఎవరు తెలుసా? ఇప్పుడు దీనికి వ్యాఖ్యానం పిల్లలోకం జీవుడి వ్యాఖ్యానం అని మీ పేరంతా మీరు కొంచెం గుర్తు పెట్టుకోవాలా. ఎవరెవరు ఏమేమి పాసురాలు అనుగ్రహించారు
ఆ పాసురాలకి వ్యాఖ్యానం ఎవరెవరు అనుగ్రహించారు అది మనం గుర్తు పెట్టుకుంటేదా మన విన్న కాలక్షేమం మన మనసులో నిలబడద్ది. అదేంటంటే దాంట్లో ఏం రాసిందో తెలుసుకుంటే చాలదంటే తెలుసుకోవాలా. అయితే అది తెలిసి మన మనసులో నిలబడాలి కదా. నిలబడాలంటే వాళ్ళ అనుగ్రహం లేదంటే నిలబడదు. మీరు చెప్తున్నారు స్వామి అదేం చెప్తున్నా అంతే. చెప్పేది వల్ల నిలబడదు. అప్పుడు చెప్పకుండా నిలబడద్దా? చెప్తేదా నిలబడద్ది. చెప్పిన దాని వల్ల నిలబడదు. వాళ్ళ అనుగ్రహం ఉంటే నిలబడదు. చెప్తే ఏముంటే అప్పుడు మనకి బాగుండదంట. అదే ఒక 10 రోజులు అయిపోయింది. రోజులతో అక్కర్లేదు. సాయంకాలమే. ఉదయం కాలక్షేపం అయిందంటే సాయంకాలమే. ఉదయం చెప్పాడండి ఏదైనా ఏం లే మనం నిన్న ఏం భోజనం చేసాము, మొన్న ఏం భోజనము, లాస్ట్ వీక్ ఏం భోజనం చేసాము మనకి ఏదైనా గుర్తు ఉంటుందా? అదే గుర్తుండదంటే ఇది ఉంటుందా? ఉండదు. ఎందువల్ల? ఆచార అనుగ్రహం. అందువల్ల ఆచార అనుగ్రహం ఇన్ని చెప్తున్నాడు. మనం చెప్పే విషయాలు ఉపదేశాలంతా నిలబడాల. దానిదా మధురకవి చెప్తున్నాడు. நிற்கப்பாடி என் நெஞ்சுள் நிறுத்தினான் மிக்க வேதியர் வேதத்தின் உட்பொருள் நிற்கப்பாడి ఎన్ నెంజుల్ నిరిత్తినాన్. ఎవరు నమ్మాళ్ళ చెప్తున్నాడు. నాకు ఆయన అనుగ్రహం ఉండేదాని వల్ల ఆ తిరువాయువులు మన మనసులో నిలబడింది. లేదు నువ్వే కదా రాసేవు, నువ్వే కదా చేసేవంటే నిలబడాలంటే నమ్మాడు వారి అనుగ్రహం కావాలా. అదే పరం ఆచారుడు అనుగ్రహం ఉంటేనే ఏ కాలక్షేపం అయినా కానీ ఎట్లాంటి వాడు కాలక్షేపం చేసినా కూడా ఆచారుడు అనుగ్రహం లేదంటే అది అప్పుడంటే వినేటప్పుడు బాగా విన్నట్టుగా ఉన్నావు, తర్వాత ఏమో వినలేకపోతుంది. అప్పుడు ఏం చేయాలి? అనుగ్రహానికి ఆయన కంకినే ఉండాలి, ఆయన మీద గుర్తు పెట్టుకోవాలా, ఆయన జ్ఞాపకార్థంగా ఉండాలి, ఆయనకి ఏం కావాలని చేయాలి. అది కూడా చెప్పినాను. అట్లాంటి అదిలా దీన్ని ఎక్కడ తెలుస్తున్న అంతిమోపాయం ఎట్టయి చరమోపాయం దాంట్లో పూర్తిగా తెలియదు. ఈయన పరవస్తు పట్టణభిరాని జీయర్ ఉన్నారు కదా, ఆయన ఎవరు తెలుసా? పిల్లలోకం జీయర్. దీనికి వ్యాఖ్యానం ఉదయశ్రమ వ్యాఖ్యానం అనుగ్రహించిండు. ఈ పిల్లలోకం జీయర్ స్వామికి ఆచార్యుడు పరవస్తు పట్టణభిరాని జీయర్ అంటే ప్రాచార్య అని పేరు. దీన్ని వాక్య గురు పరంపరను కాలక్షేపం జరుగుతుంది ఇప్పుడు. దాంట్లో అస్మగురుభ్యోన్నమగా అస్మత్ పరమ గురుభ్యోన్నమగా అని ఉంది. అస్మత్ పరమ గురుభ్యోన్నమగా అని ఒక శబ్దంగా మనకి ఎవరు ఆచార్యుడు, ఆ ఆచార్యుడికి పేరుదా పరమాచార్యుడికి పేరు, మన ఆచార్యుడికి పేరు. అప్పుడు పరమాచార్యుడు ఎవరు చెప్పాలా? మన ఆచార్యుడికి ఉంటాడు కదా, ఆయన పరమాచార్యుడు. అదే ప్రకారం ఈ వ్యాఖ్యానం అనుగ్రహించింది పిల్లలోకం జీయ స్వామి. ఆయనకి పరమాచార్యుడు అంతిమ పాయింట్ అనుగ్రహించాడు. అప్పుడు ఆయన పేరు ఏమి? పరవస్తు పట్టభిరాన్ జీయర్. ఆయన ఎవరు? పిల్లోకం జీయర్ స్వామి ఆ వ్యాఖ్యానం అనుగ్రహించాడే ఆయన ఆచార్యుడికి ఆచార్యుడు అని చెప్తున్నాడు. అని జీవించలేదు అని చెప్తున్నాడు కదా. ఇది సరి స్వామి, ఇది ఎట్లా వస్తుంది, ఇది ఏం ప్రకారం దీనిదా అస్మత్ పరమాచారం అభిలించేదా శేஷித்வ శరణ్యప్య ప్రాప్యత్వంగల్ మూండం పిల్లల విషయத்தில் అనుసంధితి తదేక నిఠరాయణ్. ఇది ఎట్లా అంటే ఇది ఎట్లా స్వామి, ఆయన ఎట్లా ఉన్నారు, ఏ ప్రకారం ఉన్నారంటే ఇప్పుడు మనం తిరుమంత్రానికి పోవాలి. ఓం నమ సులభంగా చెప్తాను, ఏం కష్టమేం లేదు. ఏమంటే కొన్ని తావులు ఏమిటే స్వామి ఎక్కడ పోతున్నారా మాకు అర్థమే కాదు. అది ఓం నమగా నారాయణాయ అకారం ఉకారం అకారం ఆయ నమ శబ్దార్థం నారాయణ శబ్దార్థం ఆయ అదే దాంట్లో ఏదో చెప్తా ఉంటారు, అది అర్థం కాలేదంటారు కదా. ఏ కట్టదు. ఓం నమగా నారాయణాయ ఆ శబ్దంలో ఏముంటది? 3 పదాలు ఉంటుంది. 3 పదాలు ఇదంతా అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. 3 పదాలు ఉంటుంది. ఓంకారం ఒక అర్థం చెప్తుంది, నమ శబ్దార్థం ఒక అర్థం చెప్తుంది, నారాయణ శబ్దార్థం ఒక అర్థం చెప్తుంది. ఇది తిరుమంత్రం. ఓంకారం ఏం చెప్తుంది? ఆ భగవంతుడు నేను దాసబోతుడు అంటే అతనికే భగవంతుడికే వేరే ఎవరికి లేదు, దానికి ఏం చిన్న పేరు అనన్యార్గ శేషత్వం. రాసి పెట్టుకోండి, అనన్యార్గ శేషత్వం. అప్పుడు ఓంకారం చెప్పేది ఏంది? అనన్యార్గ శేషత్వం. అనన్యార్గ శేషత్వం అంటే ఏంది? భగవంతుడు శ్రీమన్నారాయణ తప్ప నాకు ఎవరు స్వామి లేదు, ఆయన ఒక్కడికే నేను దాసుడు అని చెప్పి ఆ ప్రకారం చెప్తుంది. ఇది అనన్యార్గ శేషత్వం ఓంకారం చెప్తుంది. నమ శబ్దార్థం ఏం చెప్తుంది? సరే స్వామి ఆయనే కదా స్వామి మీకు, సరే ఆయన దగ్గరికి పోవాలనే ఎలా పోతారు?
ఎట్టపోతాడంటే ఆయనే, అప్పుడు ఆయనే శరణ్యుడు, అప్పుడు అనన్య శరణత్వం. నాకు వేరే దారి లేదు, వేరే ఎవరు లేదు ఆయన దగ్గరికి పోయేదానికి, ఆయనే. అప్పుడు ఏంటి? నవశబ్దార్థం అనన్య శరణత్వం. ఆయన తప్ప నాకు ఆయన తిరువిడి పెట్టుకునేనికి వేరే దారి లేదు, అది అనన్య శరణత్వం. తర్వాత నారాయణాయ, సరే ఆయన తిరువిడి పెట్టుకున్నాను, ఆయన స్వామిని తెలుసుకున్నాను, ఏం చెయ్యాలా? కైంకర్యం చెయ్యాలా? ఆ కైంకర్యం ఎట్లా చెయ్యాలా? ఆయన ఆనందం కోసం కైంకర్యం, మిగతా కాదు కదా. అప్పుడే అనన్య భోగ్యత్వం. అప్పుడు నారాయణ శబ్దార్థం అనన్య భోగ్యత్వం. అన్య అనన్య శబ్దం చాలా సులభం అండి ఇది. అన్య అనన్య. అన్య అంటే ఇంకా ఉన్నదండి, చాలా ఉన్నదండి, అదంతా కలుపుకుంటామంటున్నా. అనన్య ఇది ఒకటే, అది అర్థం. అనన్య చరణత్వం, అరణ్య శేషత్వం, అనన్య భోగ్యత్వం. అనన్య శేషత్వం ఏమేంటి? భగవంతుడికే నా దాసుడు, ఇది ఓంకారం చెప్తుంది. అనన్య శరణత్వం ఇది నమశబ్దార్థం చెప్తుంది. అంటే నాకు ఆయన తిరువిడి పట్టుకోవాలంటే ఆయనే దారి, వేరే దారి లేదు, అది అరణ్య శరణత్వం, అది నమశబ్దార్థం. ఆయనకే కైంకర్యం, ఆయన ఆనందం కోసం కైంకర్యం, శ్రీమన్నారాయణ ఆనందం కోసం కైంకర్యం, అది అనన్య భోగ్యత్వం, నారాయణ శబ్దం చెప్తుంది. ఇదంతా ఎక్కడ ఉంటుంది? ఇది తిరుమంత్రంలో ఉంటుంది. సరే స్వామి, ఆ తిరుమంత్రం ఉండేది ఏం చేయాలా? ఈ మూడు భగవంతుడి దగ్గర ఉంటుంది, దాన్ని ఆచార్యుడి దగ్గర తీసుకురావాలా. అప్పుడు ఆచార్యుడి దగ్గర తీసుకురావడం అంటేనే ఆచార్యుడే నాకు అనన్యార్గ శేషుడు. ఆచార్యుడే అనన్య శేషుడు. అప్పుడే అడిగేం అనన్యార్గ శేషన్ ఎవరికి? ఆచార్యుడికి. ఆచార్యుడు తప్ప నాకు వేరే గతి లేదు, దేవు బట్టడియన్. ఆ ప్రకారం అది ఎక్కడ తెలుస్తుంది? అదే ఓంకారం, అదే ఓంకారం చెప్తుంది. దాని తర్వాత అనన్య శరణత్వం, శ్రీమన్నారాయుడు తప్ప వేరే దారి లేని చూసాం కదా, దాన్ని అట్టే తీసుకురావాలా. ఆచార్యుడు తప్ప నాకు వేరే దారి లేదు, అప్పుడే ఆచార్యుడే నాకు శరణంగా ఉంటాడు, ఆయన తిరువిని పట్టుకున్నాను. సరే, కైంకర్యం స్వామి ఆచార్యుడికే. ఆచార్యుడు ఆనందం కోసం కైంకర్యం, పరమ భోగ్యమైన ఆచార్యుడు ఆనందం కోసం కైంకర్యం, ఇది తెలవాల. దీనిదా ఏంచిన శేషత్వ, శరణ్యత్వ, ప్రాప్యత్వం చెప్పేది. ఇదా ఇక్కడ వ్యాఖ్యానం చెప్పి. శేషత్వం అంటే అనన్య శేషత్వం, శరణ్యత్వం అంటే అరణ్య చరణత్వం, భోగ్యత్వం అంటే అనన్య భోగ్యత్వం. ఈ మూడు భగవంతుడి దగ్గర పెట్టుకోకూడదు, ఆచార్యుడి దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు ఆచార్యుడే ఏంది? శేషి, నేను శేషభూతుడు. ఆచార్యుడే శరణ్యుడు, నేను ఆయన తిరువిడి ఎంత ఉంటాను. ఆచార్యుడే భోగ్యం, ఆయనకే కైంకర్యం. అప్పుడంటే ప్రాప్య ప్రాపకం, ఉపాయ ఉపేయం అంత ఆచార్యుడే. దీనిదా శేషిత్వం, శరణ్యత్వం, భోగ్యత్వం అని చెప్తుంది. ఈ మూడు ఎక్కడుంటది? స్వామి మనవాళ మామని తిరువాయుమూడి పిల్లల దగ్గర ఈ మూడు పెట్టుకున్నాడు. ఈ మూడు తిరువాయుమూడి. ఆ తిరువాయుమూడి పిల్లలు ఎవరు? శ్రీశైల పూర్ణర్. ఆయనకి ఇంకో పేరు కూడా ఉండదు, శ్రీశైల పూర్ణర్. తిరుమలయాళ్వారు ఒక పేరు ఆయనకి. ఈ మనవాళ మన సన్నిధికి పేరు అనుకోండి, ఎప్పుడు శ్రీరంగం పోయినా కూడా మీరు నంబెరుమలు క్షమిస్తారో లేదో, పెరియ పెరుమాలు క్షమిస్తారో లేదో, అది క్షమించండి, చేయకుండా పోండి, ఏం తప్పేం లేదు. మనవాళ్ళ మనం క్షమించాలి, ఆడ ఎంబెరుమనాలు సన్ని క్షమించాలి. ఇప్పుడు కొన్ని ఆ ఊర్లో ఉండేటోళ్ళు కొన్ని స్వాములంతా వాళ్ళు చరమోపాయం నిట్టైనే ఉంటారు. రోజులు వేస్తారు, వాళ్ళు అనుష్ఠానం చేసుకుంటారు, తిరుమలకారు ధరించుకుంటారు, నేర సన్నిధిలో ఒకరు పోతారు. రంగారంగ మండపం మన లోపల పోతారు. లోపల పైన ఉంటేనే నేరుగా ఇటుపక్క పోతారు, ఇటుపక్క పోయి ఎంబెరుమనాలు సేవిస్తారు. సేవించిన తర్వాత అట్లనే ఒక ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రదక్షిణ నంబెరుమాళ్ళకు పెరాటిగా పోరు, అట్లా ప్రదక్షిణ చేసి బయట వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మన వాళ్ళు మనం సన్నిధి చేస్తారు, ఇంటికి పోతారు. లేదు స్వామి పెరువాళ్ళు క్షమిస్తారా? విరాటి క్షమిస్తారా అంటే ధర్మోపాయం అంటే అంతిమోపాయం అంటే ఆ ప్రకారం ఉంటారు. ఎందుకంటే చెప్తానంటే మనవాళ్ళని ఆ ప్రకారంగా మనవాళ్ళని ఉన్నారు. ఆయన పూర్తిగా తిరువాయుముడి పిల్లదా ఎంత తిరువాయుముడి పిల్ల ఇన్నరులా ఆ నెట్టయితే కూడా పూర్తిగా ఉన్నాడు. ఆమె ఉన్నారు కదా, అదిదా పెరియ జీవితం చెప్తున్నారు. ఇది ఎక్కడ తెలుస్తుంది? ఇదే ఈ మనవాళ్ళ అప్పిల్లైన ఒక స్వామి, ఆయన కూడా అష్టదిగ్గజంగా 8 ప్రధాన శిష్యుల్లో ఆయన కూడా అప్పిల్లైన ఆయన మనవాళ్ళని ఎత్తిరాది వింశతిని ఒక గ్రంథం అనుగురించిండు. ఆ గ్రంథం
యస్తుతిం యతిపతి ధని అనేది శ్రీమాధవాంగిరి జలదత్వయ నిత్యసేవా ప్రేమావిలాసయ పరాంకుశ పాదభక్తం కామాతిదోష అరమాత్మ పదాశ్రితానాం రామానుజం యతిపతి ప్రణవామి మూర్ధన అని చెప్పి ఇది ఆ గ్రంథంలో అవతారికలో చెప్పినాడు. ఏం చెప్పినాడంటే ఈ ప్రకారం ఏం చెప్పినాడు, ఆయన చరమపరమైన విఠేలో ఉండేటోడు అని చెప్పి ఇది పూర్తిగా అప్పిల్ల అనే స్వామి దీన్ని తెలిపించినాడని చెప్పి తెలుస్తుంది. దీంతో 66వ పాసనం పూర్తి అవుతుంది. ఆశ్చర్యమైన పాసనం ఈ పాసనం. ఎట్లాంటి పాసనం? பின்பழகராம் பெருமாள் ஜீயர் பெருந்திவத்தில் 50 அற்றுமிக்க ஆசையினால் நம்பிள்ளைக்கான அடிமைகள் செய் அந்நிலைய நன்னெஞ்சே ஊனமர ఎప్పుడుదం గోడ్ అని చెప్పేసి అయినా కూడా ఒక 2 నిమిషంలో ఈ పాసన ఏం చెప్తుంది అంటే అది చెప్తే అట్లీస్ట్ అదన్నా గుర్తుపెట్టుకోవాలి కదా. ఏంటంటే ఆచార్య కైంకర్యం చెప్తున్నారే, ఆచార్య కోసం ఉండాలని చెప్తున్నారు. ఆ ప్రకారం ఎవరన్నా ఉన్నారా అని చెప్పి 65లో మనకి ఆ ప్రకారం చెప్పాము. ఆచార్య ఇన్సెషన్ 6 వేరైపోయాము. అది 66వ పాసనంలో లేదే, నంబిల్లి కోసం కైంకర్యం చేసిన పిన్బెళగరాం పెరుమాళ్ చేరుండారే, ఆయన శ్రీవైకుంఠలో వద్దు చెప్పేశాడు కదా, అట్టాటి వైభవం ఆయనకు ఉండదు. అందువల్ల ఆచార్య కైంకర్యమే ప్రధానం చెప్పి 66 పాసనలు పూర్తి చేసేసాడు. ఇప్పుడు 67. సరే స్వామి, ఈ పాసనలో ఏం స్వామి చెప్తున్నాడు? ఏం చెప్తున్నా అంటే ఎప్పుడైనా కానీ మన సంప్రదాయంలో ఒక్కొక్క గట్టి పైకి ఎక్కుతా ఉంటాం, ఒక్కొక్క గట్టి పైకి ఎక్కుతా ఉంటాం. ఇప్పుడు దీన్ని ఏం చెప్తున్నా అంటే ముందు పాసనంగా రాలేదు, విషయం చెప్పేస్తాం. ఆచార్య కైంకర్యం ప్రధానం చెప్తున్నారు కదా. అవును, అప్పుడు భగవత్ కైంకర్యం ప్రధానం శాస్త్రంతో చెప్పిండదే స్వామి. ఎన్ని పాసనాలు, ఆళ్వార్ల పాసనంతా భగవత్ కైంకర్యం చెప్తుండేది, శాస్త్రం భగవత్ కైంకర్యం చెప్తుంది. ఈ ప్రకారం ఎన్ని చెప్పిండారు. అప్పుడు వాళ్ళు చెప్పిండారా? ఆ మాట అంతా ఏమవుద్ది? ఆ మాటను తీసుకోవద్దా? ఆ మాట తీసుకోవాలంటే భగవత్ కైంకర్యం నేను చెయ్యాలా? అప్పుడు శాస్త్రం లేదా? ఆళ్వాళ్ళు చెప్పిన మాట అంతా అబద్ధమా? ఈ ప్రకారం చేస్తున్నారు, ఇది సరియా? చెయ్యొచ్చా అని ఒకరు అడిగారు. మీరు ఆ మాట అంతా తీసుకోబాకండి. ఏ మాట? భగవత్ కైంకర్యం చేయండి నేను చెప్పే మాటలు తీసుకోబాకండి. మీకు ఇది అక్సెప్ట్ చేసే వారు ఉండదా? చూడండి నేను చెప్పింది. స్వామి ఏం స్వామి మీరు మాట్లాడేది? మీరు వైష్ణవాలా? మీరు భగవంతుడు కైంకర్యం చేయి చెప్పాలా కదా. భగవత్ కైంకర్యం చేయి, భగవంతుని కొలువు, భగవంతుని సేవించుకో అని చెప్పి చెప్తారు చూడండి. ఆ మాటతో మీరు తీసుకోబాకండి. నాస్తికులు చెప్తారు ఆ మాటలు. ఇప్పుడు ఇది ఆ పాసనం. మనకి వెంటనే ఏంటో తెలుసు. అందుకేదా ఇలాంటి కాలక్షేపం వినాలంటే సమాశయనం కావాలని చెప్పేది ఇదా రీజన్. ఏదో పెద్దవాళ్ళు ఊరికే ఏదో వీళ్ళకి అయితే అప్పుడైనా చేసుకుంటారేమో అది కాదు. ఆ లెవెల్కి రావాలా. అప్పుడు భగవంతుని దాటి ఆచార్య దగ్గరికి రావాలా. అప్పుడు రావాలంటే వస్తారా? ఏం చేస్తా అని ఇస్తాడు? నేను అంగ ప్రదర్శన చేస్తున్నా, ఉండి కొట్టుకుంటున్నా, వేరే ఏదైనా చెయ్యాలని ఎంజాయ్ చేస్తున్నా, నాకు ఇస్తాడా? ఆ ప్రకారం ఉన్నప్పుడు అది వదిలేసాయి. అదంతా ఆ మాట ఎవరు చెప్తారో అదంతా వినబాక. ఏదో తప్పుడు మాటలు చెప్పినట్టు, ఆ మాటలు వినబాకని చెప్పినట్టు ఆ ప్రకారం ఉండదంటే అదే పాసనం. ఎట్లా చెప్తారో చూడాలి. అప్పుడు ఎంత ముఖ్యమైన పాసనం అయితే ఈ పాసురాన్ని ఈరోజు ఒక్కరోజు వినేసి ఈ పాసనం నిర్ణయం చేసుకోకూడదు. ఏమంటే అందుకదా మా స్వామి చెప్తుడు, ఈ పాసనం చెప్పాలంటేనే దగ్గర ఇది ఎట్లయినా 5-6 గంటలు అవుతుంది. ఈ పాసనం పూర్తిగా చెప్పాలంటే ఎట్లా 2-3 కాలక్షేపం అవుతుంది అనుకోండి. అయితే కూడా ఆ 2-3 కాలక్షేపం చేర్చి ఒక్కో రోజే చెప్పేసే సగం వినేసి పోయారు అనుకోండి. అది ఏంటంటే ఆ స్వామి చెప్పాడు, భగవంతుడి దగ్గర పోబాకని చెప్పేశాడు. ఆయన ఏంటంటే సంప్రదాయం, వాళ్ళ సంప్రదాయం, నా వేరే సంప్రదాయం పోతాను, వాళ్ళ సంప్రదాయం పద్ధతియే కాదు అని అనుకుంటారు కదా. పూర్తిగా వినాలి. ఇప్పుడు ఎవరు వింటున్నారో వాళ్ళు పూర్తిగా నా దగ్గర వినాలనే అభిప్రాయంలో చెప్పలేదు. ఎందుకంటే ఈ పావసరం అట్లా అన్నది కదా.
ఇదంతా వినాలంటే వాళ్ళకి సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఉండిందంటే ఏమొస్తుందంటే ఇలాంటి అభిప్రాయం రాదు. అప్పుడు నాస్తిక మాటలు మాదురు ఆశ్చర్యమైన భాషం 67వ భాషకం ஆச்சாரியல் அனைவரும் முன் ஆசரித்த ஆச்சாரம் தன்னை அறியாதார் பேசுகின்ற వార్తகளை கேட்டு మరులాదే. వాళ్ళు చెప్పే మాటలంతా చెప్పేట్లు నీకేమో ఉంటే ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు అని చెప్పి నీకు ఏదో ఒక మనస్థితి సంచలనం వస్తుంది కదా, మనసు ఒక సంచలనం వస్తుంది. ఆ ప్రకారం పోబాక. అంటే మన పూర్వాచారులు ఏం చెప్తున్నారో అది నువ్వు విను. పూర్వர்கள் சீர்த்து நிலஜன்னை நெஞ்சே షేర్. మన పూర్వాచారులు ఏం చెప్పారో అది విను. మనసే అది నువ్వు విను. ఎవరెవరో ఏరోదో చెప్తున్నారు కదా, అదంతా వినబాక. ఎవరెవరో ఏదో చెప్తున్నారు కదా, అదంతా వినబాక. వింటే ఏమిటంటే నీకు అభిమానం, ఆచార్య అభిమానం పోద్ది, నీ స్వరూపం నాశనం అయిపోద్ది. స్వరూపం నాశనం అయిందంటే నువ్వు మోక్షానికి పోయేది అనేది లేకుండా పోద్ది. అందువల్ల అదంతా పేషిగింట వార్తకలై కేట్టు మరులాదే. వాళ్ళు మాట్లాడే మాటలంతా చెప్పుకొని నువ్వేం చేస్తావంటే ఓ ఇట్లా ఉండదు, ఇట్లా ఉండదు అని చెప్పి నువ్వు ఆ మాట దగ్గరికి పోబాక అంటాడు. ఇప్పుడు ఆచార నిష్ఠతో ఉండాలని చెప్పింది సరే, ఆచార్య అభిమానంతో ఉండాలి అని చెప్పేటోళ్ళు లోకల్ ఎన్ని మంది ఉంటారండి? ఎన్ని మంది ఉంటారు? ఏం లేదు, ఈ కాలక్షేపమే. వేరేదైనా కాలక్షేపం లేదు. రామాయణం కాలక్షేపం అనుకోండి, జనాలు ఇంకా ఎక్కువనే వస్తారు. భారత కాలక్షేపం అనుకోండి, జనాలు ఇంకా ఎక్కువనే వస్తారు. ఆచారుడా అది ఏంటి మాకు తెలవదండి అని చెప్పేస్తారు కదా, అంతే తలదించచ్చు కదా. అటైతే ఎవరికి తెలవదు? ఆ వైభవం తెలియనోళ్ళు, ఆ తెలవలు ఉంటారు కదా, తెలవనోళ్ళు ఏం తెలవలంటే పూర్వాచార్యాల వచనాలు సరిగా వాళ్ళు చదవలేదు, ఆ కాలక్షేపం వాళ్ళు వినలేదు. వినకుండా ఉండేటోళ్ళు ఏం చేస్తారంటే పైతేట చదవుతారు, శాస్త్రాన్ని పైతేట చదవుతారు. చదివేసి వాళ్ళు ఏదో మాట చెప్తారు, ఓ ఇట్లా చెయ్యాలా, ఈ ప్రకారం చెయ్యాలా, ఇట్లా చెయ్యాలా అని చెప్పి ఆ మాట చెప్పిన తర్వాత ఓ నిజం చెప్తున్నారు, నిజం చెప్తున్నా అని చెప్పి నువ్వు ఏదో ఒక మైండ్ లో మారిపోయి ఆ ప్రకారం పోబాక. ఏ మనసే, ఎవరు చెప్తున్నా? మనసుకి చెప్తున్నా, మన వాళ్ళ పని. ఏ మనసే, సత్సంప్రదాయంలో నెట్ట ఉండేటోళ్ళు చెప్తారు కదా, ఆ మాట నువ్వు విను. నేను అప్పుడప్పుడు ఈ మాట చెప్తానే ఉంటాను. అప్పుడప్పుడు ఇక్కడ ఈ పత్రికలో ఈ ప్రకారం రాశారండి. అది చాలా ప్రసిద్ధంగా ఉంటుంది. ఒక పుస్తకాలు వైష్ణవ పుస్తకమే చాలా ప్రసిద్ధంగా ఉంటుంది. అయితే పేరు వైష్ణవ పుస్తకాన్ని వేసి పెట్టుకుంటారు, దానిలో ఏదైతే తప్పగా రాసినారు. వాళ్ళే రాశారండి, మీరు ఇలా చెప్తున్నారే. అప్పుడు మనం చెప్పేది తప్పైపోతుంది. అప్పుడే ఏమర్థం? వాళ్ళు చదవాల, కాలక్షేపం వినాలి, సత్సంప్రదాయం గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నటోళ్ళు వాళ్ళు ఆ మాట చెప్పారంటే ఆ మాట వినబాక, ఆ మాట వినబాక అని విందామంటే నీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇదా అదా, ఇదా అదా, అలాంటి కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను, ఆ కాలంలో చాలా మందిని శ్రీ వైష్ణవాలుగా ఉన్నారు. అది కొంచెం సమన్నదా చెప్తున్నాను. ఇది చాలా మందిని శ్రీ వైష్ణవాలు ఉన్నారు. ఏం లేదు, మీరు మీ పరంపరలనే మీ తాత కన్నా ముందు ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరు తిరుమల కాపీ వేసుకొని అనుష్ఠానం ఉంటారు. ఇప్పుడు మనం ఆ ప్రకారం ఉన్నామా? లేదు. ఎందువల్ల? అదే సంప్రదాయమే. సంప్రదాయం మారిపోయిందా? లేదు. అప్పుడు మధ్యలో ఏం అయింది? ఈ ప్రకారం కన్ఫ్యూజ్ చేసేటోడు వచ్చి చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఏమైంది? అవునండి, ఆ కాలానికి తగినట్టు వాళ్ళు ఉన్నారండి. ఈ కాలం ఇదే కదా. కాలానికి తగినట్టు తల్లిదండ్రులు మారిపోతారా? అదేంటి 10 సంవత్సరం ముందు నాకు తల్లిదండ్రులు వేరండి, ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు నేను మార్చుకున్నాను తల్లిదండ్రులు. లేదు, చాలా ముఖ్యం ఈ భాషను. ఎందుకంటే అలాంటి మాటలు ఇంటే వినబాక. అందుకుదా నేను అప్పుడప్పుడు చెప్తాను, మన సంప్రదాయం పుస్తకాలతో చదవాల, మిగతా సంప్రదాయం పుస్తకాలతో నాకు అక్కర్లేదు. మన సంప్రదాయం కాలక్షేపంగా వినాలా, మిగతా కాలక్షేపంతో మనకు అక్కర్లేదు.
మన సంప్రదాయంతో ఎవరు ఉంటారో వాళ్ళతో కూడా మనం వచ్చి మూవ్ చేస్తాం, వాళ్ళతో కూడా మనం ఉంటాం. వేరేదో సంప్రదాయం ఉంటుందంటే వాళ్ళతో కూడా ఎంత మాత్రం పెట్టుకోవాలి, అది వద్దని చెప్పలేదు. ఏదో ఇల్లు వాటిని ఇది అది గురించి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, సంప్రదాయం గురించి వాళ్ళతో మాట్లాడదు రావట్లేదు. అయితే మాట్లాడితే మన సంప్రదాయం గురించి వాళ్ళని దిద్దుబాటు చేసి ఉపదేశం చేసి, చూడు నీ సంప్రదాయంలో ఈ కష్టమంతా ఉండాలి, చూడు ఇదంతా సరి కాదు, శాస్త్ర సమ్మతం కాదు అని చెప్పే సామర్థ్యం మనకు ఉండిందంటే అప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడతాం. మనకు అది వాళ్ళు ఏదో చెప్పారంటే మనమే మారిపోతాం, బ్రెయిన్ వాష్ చేసేస్తాడు. అవునండి మా ఆచార్యుడు ఇది ఎంత చెప్పనే లేదండి, అటైతే నిజమే, ఆయనకే తెలవదండి, ఆచార్య మీద వేసేస్తాము తప్పు, ఆయన మీద వేసి మన మీద వేసుకోము, ఆయన మీద తప్పేసి అదంతా ఆయనకే తెలవదండి, ఆయనకేం తెలవదండి, ఏదో ఆయన చేస్తున్నాడు. మా కాలక్షేప స్వామి కూడా ఇదంతా చెప్పనే లేదండి, నేను చెప్పింది కరెక్ట్. ఎప్పుడైనా కానీ ఒక చెడ్డదంటే వెంటనే మనసులో అట్నే నిలబడిపోద్ది, మంచిది నిలబడాలంటే చాలా రోజులు పట్టుద్ది, ఇది నిజం. మంచిది నిలబడాలంటే చాలా రోజులు. చెడ్డది ఎవరైనా ఉపదేశం చేయండి వెంటనే వాళ్ళు పట్టుకునేస్తారు, చూసా నేను చెప్పాను అది చేస్తున్నారు చూడండి, మంచిది కాదు. అదే మంచిది అయితే వాళ్ళు ఆలోచన చేస్తారు, ఇటు చెప్పాడే చూడండి. చెడ్డది అంటే ఆలోచనే చేయరు, వెంటనే కరెక్ట్ అండి మీరు చెప్పింది, ఇంతవరకు నాకు కలవకుండా పోయింది, ఇప్పుడు మీరు చెప్పారు, మీరే నాకు ఆధారం అంటారు కదా. అప్పుడు ఎందుకంటే దేహాత్మ అభిమానం ఉంటుంది, ఈ శరీరం వేరు ఆత్మ వేరు అని తెలవనోడు ఈ మాట మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈమెన శరీరం వేరు ఆత్మ వేరు ఈ ప్రకారం మాట్లాడుతున్నారు. అదే ప్రకారం లోకంలో లోక వైభవం ఉంటుంది కదా, లోక వైభవం పూర్తిగా తెలుసుకుంటారు కదా, ఇక్కడ పోవాలా అక్కడ పోవాలా అది చేయాలా అది చేయాలంటే కదా వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు, అందువల్ల వాళ్ళు ఎత్తుకోబాగా అది చెప్పలా. ఏం స్వామి చెప్పిన భగవంతుడే ఉపాయం భగవంతుడే ఉపేయం అని చెప్పేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట ఎత్తుకోబాగా అంటారు. మనకి ఇంకా భయంగా ఉండదు, స్వామి ఇది కరెక్టా తప్ప, అది వాళ్ళ మాట ఎత్తుకున్నామంటే భగవంతుడి తెలిపోతావు, ఆచార్య దగ్గర వస్తావా రావు. వీళ్ళు చెప్పిన మాట ఎట్లా తీసుకోవాలంటే వీళ్ళు నాస్తికంగా మాట్లాడాల, వీళ్ళ మాట ఏంటంటే దాన్ని దాటి వచ్చేసాను. 8 చదువుతా ఉన్నాను, 10కి వచ్చేసాను, 10వ క్లాస్కి వచ్చాను. ఇప్పుడు 8 నాకుండే పాటలంతా నాకు కావాలా అక్కర్లేదు, 10కి వచ్చిన తర్వాత నా 8వ పాటలంతా నేను తెలుసుకోవాలా, తెలుసుకోవాలంటే ఎన్ని కావాలని తెలుసుకోవాల్సిందే, అది బేస్ అది. అయితే అన్ని తెలుసుకోవాల్సింది లేదు, ఇప్పుడు 10కి ఏం కావాలో అది తెలుసుకోవాలి కదా. అంటే ఒక ఆయన చెప్పాడు, 8 అంతా మర్చిపోతావా, మర్చిపోకూడదు, అందువల్ల 8 గుర్తుపెట్టుకో, 10 దగ్గర పోవాకంటే 10గా ఆచార్యుడు, 8గా శ్రీమన్నారాయణుడు, 8 దాటిని 10కి వచ్చేసాను. వాళ్ళకి ఈ ప్రబంధం, వాళ్ళకి ఈ పాసురం, నేను 8లోనే ఉంటానంటే ఉండుకో, ఎప్పుడు మోక్షం దొరికితే తెలవదు, ఎట్లా భగవంతుడు ఇస్తాడో తెలవదే, ఆయన స్వతంత్రుడు అయిందే, ఇప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. అప్పుడు ఇచ్చే ఆ టైం మనకి పోతుంది కదా, అప్పుడు మన కర్మ చేస్తానే ఉంటాము, ఎన్ని కర్మాలు చేయలేదు అప్పుడు పోతానే ఉంటుంది, జన్మ 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 పోతానే ఉంటుంది, అందువల్ల తెలవదు. అందువల్ల 10కి వచ్చేసామంటే దాని స్థితి ఏమి, అయితే 10కి వచ్చేమని అభిప్రాయం వీళ్ళకి రావాల. అప్పుడే ఆచార్య నెట్టైకి వచ్చేమని అభిప్రాయం వచ్చినోళ్ళకి కదా ఈ పాసనం. ఏదో గీదలు పోతుంటారు అనుకోండి, వాళ్ళకి ఈ పాసురమే కాదు. అది ఎందుకోసం ఇంత మాత్రం గట్టిగా చెప్తున్నానంటే అది ఏంటంటే స్వామి మీరు ఈ వర్గాన్ని చెప్తున్నారంటే ఆయన అర్థం ఆ ప్రకారంగా వ్యాఖ్యానం చెప్తుంది. ఏం వ్యాఖ్యానం అది రేపు చూస్తాం. ఆళ్వారం పెరుమానాజీ తిరువిలేషణం ఆచార్యం తిరువిలేషణం భాగవతాలు తిరువడిగలే శరణం. సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చు.